ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు అన్నట్లుగా అందరికీ కూడా తమవాడే అనిపించుకునే ఒక వ్యక్తి ఉన్నాడు మన సృజనాత్మక ప్రపంచంలో. ఆయనను చూస్తే నాటక రంగం వాళ్ళు ఈయన మావాడే అంటారు, సినిమా రంగం వాళ్ళైతే ఇటు దర్శకులైతే మా సంభాషణ రచయిత గొప్పగా రాస్తాడంటారు, స్క్రీన్ ప్లే బ్రహ్మాండంగా రాస్తాడంటారు. ఇంకా ప్రేక్షకులు, దర్శకులు, నిర్మాతలు అందరూ కూడా అతి గొప్ప నటుల్లో ఒక్కడిగా చెప్తారు. అలాగే భక్తులకు ఎలా ఉంటుంది, ఆయన రాసిన పాటలు పాడుకుంటూ తమ ఆర్తిని వ్యక్తం చేసుకోవడానికి ఒక గొప్ప కవి దొరికాడు అని అనుకుంటారు. ఇవన్నీ కాక యువత, ఈనాటి యువత ఒక స్ఫూర్తిదాయక ప్రవచనకారుడిగా కూడా ఆయన చెప్పుకుంటుంది. ఆయన నుంచి ప్రేరణ పొందాము, ఆయన ప్రసంగాలు విని, ఉపన్యాసాలు విని అని. ఇవన్నీ చెప్పేసరికి ఆయన ఎవరో అర్థమయ్యే ఉంటుంది. ఆయనే మన తనికెళ్ళ భరణి గారు. నమస్కారం తనికెళ్ళ భరణి గారు. కారు అనుగ్రహం దండం పెడతా. నేను నీతో మాట్లాడలేను. మామూలుగా మనం అంటే మృణాల్ని ఎప్పటి నుంచో నా స్నేహితురాలు కాబట్టి మేము ఏకవచనంలోనే కార్యక్రమం. నేను సభా మర్యాదను పాటించి ముందు ఇంట్రడక్షన్ ఏది చేసినా నువ్వు మీరు అంటుంటే నాకు అనుమానం నాకు ముందే వచ్చింది, నోట్లో మాటలు చెప్పు ఇద్దరికి. అయితే మీరు ఎప్పుడైనా నాటకాలు ఎవరి ప్రేరణతో అంటే రాళ్లపల్లి గారి పేరు చెప్పేస్తారు, కానీ సాహిత్యానికి ఎవరు ప్రేరణ అనేది మీరు ఎప్పుడూ చెప్పరు. చిన్నప్పటి నుంచి ఏమైనా చదివారా? అంటే యాక్చువల్గా మా ఇంట్లోనే కొంచెం సాహిత్య పరిమళాలు ఉన్నాయి. ఎందుకంటే మా అన్నయ్య తనికెళ్ళ సూరిబాబు రచయిత. మా ఇంట్లో అప్పట్లో ఇంటింటా సొంత గ్రంథాలయం అనేది ఒక స్కీమ్ ఉన్నప్పుడు మా పెద్దన్నయ్య కొని పెట్టేవాడు. మేము దొంగతనంగా వాటిని చదువుతుండేవాళ్ళం. దీనికి బీజాలు ఏమిటంటే మా ప్రపితామహులు దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు. అది అర్థమైపోయింది. అంచేత ఎక్కడో అక్కడ ఇంగువ కట్టిన గుడ్డ అలా 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 ప్రవహిస్తూ, సో ఇంటిళ్ళపాది అంటే మేము 7 అన్నదమ్ములం. తనికెళ్ళ విశ్వనాథ కుమార శర్మ మా పెద్దన్నయ్య, రంగనాథ దీక్షితులు మా రెండో అన్నయ్య. మా రెండో అన్నయ్య కమ్యూనిస్టు. అంటే ఒకే ఇంట్లో ఎన్ని రకాలు ఉంటాయి. మా అన్నయ్య చాలా పరమభక్తుడు. మా పెద్దన్నయ్య నిత్య పూజ చేస్తే కానీ వెళ్ళేవాడు కాదు, సంధ్యావందనం చేస్తేనే కానీ బయలుదేరేవాడు కాదు. మా అన్నయ్య తీవ్రమైన కమ్యూనిస్టు సాహిత్యంతో నాకు పరిచయం అవడానికి మా అన్నయ్య కారణం. సరే, నాకన్నా మూడోవాడు డిటెక్టివ్ సాహిత్యం ఎక్కువ చదివేవాడు. డిటెక్టివ్ అంటే ఇంగ్లీషు చదివేవాడు. ముఖ్యంగా రీడర్స్ డైజెస్ట్. ఎవరన్నా ఫ్రెండ్స్ టీ తాగుదాం అంటే వద్దురా, ఆ టీ డబ్బులతో నేను ఒక రీడర్ డైజెస్ట్ సెకండ్ హ్యాండ్ది కొనుక్కుంటాను. మన ఇంట్లో ఒక 1000 రీడర్స్ డైజెస్ట్ ఉండేవి. వాడు ఇంగ్లీష్లో తెలుగులో ఎంత 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 ఫ్లూయెంట్ అంటే వాడి ఫ్రెండ్ని కూర్చోబెట్టి ఇంగ్లీష్ డిటెక్టివ్ నవల ఇలా చదువుతూ తెలుగులో చెప్పేసి ఒక నవల రాశాడు. అదే నవలగా ప్రచురించారు. వాడు ఒక డిటెక్టివ్ నవల్ చదువుతూ ఇంగ్లీష్లో తను చదువుతూ తెలుగులో చెప్పేవాడు. తెలుగులో చెప్పేస్తే అది వెనక్కి తిరిగిన కాలం సంథింగ్ ఆ నవల. అది అంటే అంత ప్రతిభావంతుడు. నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే, నేను బ్రహ్మానందం ఫస్ట్ టైం లాస్ వేగాస్ వెళ్ళాం పరదేశీ సినిమా షూటింగ్కి. మేము ఇద్దరం ఒక రూమ్లో. జనరల్గా విదేశాలు వెళ్ళినప్పుడు ఏంటంటే షేర్ చేస్తారు, కాస్ట్లీ వ్యవహారం కాబట్టి ఇద్దరు ఆర్టిస్టుని. మా అన్నయ్య ఇక్కడి నుంచి నేను ఫోన్ చేశాను మా అన్నకి, ఇట్లా లాస్ వేగాస్ వచ్చాను. మరి లాస్ వేగాస్లో మీరు తప్పకుండా చూడాల్సింది గోల్డెన్ నగెట్స్ అని మొత్తం జియోగ్రఫీ అంతా వాడు చెప్తుంటే మా అన్నయ్య, మా బ్రహ్మానందం ఆశ్చర్యపోయాడు. ఏంట్రా బాబు, మనం వచ్చాము ఇక్కడికి, మనకు తెలీదు అంటే. అదే వాడి నాలెడ్జ్ ఎంత అంటే ఎక్కడెక్కడ ఏ స్పాట్లో ఏమేమి ఉందో కూడా వాడు అంత చదివే రీడర్స్ డైజెస్ట్ వల్ల అలా జరిగిన. సో అన్న అదే నాకేమో ఇక్కడికి వచ్చే యోగం ఉంది, వాడికి అది చెప్పే యోగం ఉంది. మరి అదే అంత ఆశ్చర్యం. అలాగా మా ఇంట్లో సాహిత్యం అనేది మేము కూర్చుంటే తరచూ పద్యాలు, సాహిత్యం, ప్రతి వాళ్ళ గురించి మాట్లాడడం ఇది మాకు జీన్స్లోనే ఉంది. అంటే చిన్నప్పుడు మీరు ఏమైనా రాయడానికి ప్రయత్నించారు? నేను నాకు తెలిసి ఇంటర్మీడియట్ ఆ ప్రాంతాల్లో లేదా గ్రాడ్యుయేట్ అయినప్పుడు నేను ఒక చిన్న కవిత ఏదో, కదలిపోతోంది భావన వదలిపోతోంది, వెళ్ళలేక వెళ్ళిపోతోంది
భావనలెళ్ళిపోతోంది వదిలిపోయే భావనలతో కవితలల్లాను కవితలన్నీ మనసులో కలమెట్టి రాశాను రాసి రాసి కవితలన్నీ రాసి రాసి అలసిపోయాను అలసిపోయిన నాకు చక్కని తలపు కలిగింది తలపులన్నీ వలపులై నన్ను బాధ పెట్టాయి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళిపోయాయి భావనలు వెళ్ళిపోయాయి నన్నిడిచి వెళ్ళిపోయాయి. ఇది నిజంగా బాగుంది. నాకు బాగా రాసిన నేను ఫస్ట్ రాసిన కవిత నాకు లోతులున్న కవిత. అది అక్కడ నాకు దేవరకొండ నరసింహకుమార్ అని నాకు ఫ్రెండ్ ఉండేవాడు. వాడు ఇవన్నీ విని నేను తప్పకుండా రచయితున్నాడు రా, తప్పకుండా నువ్వు రాస్తూ ఉండాలి అది అంటుంటే ఇంకా ఆ ఎంకరేజ్మెంట్ ఉంటుందిగా. రాసి 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 కొన్ని పంపి అవి వెనక్కి వచ్చి సరిగ్గా రాక ఓ రోజు నేను అప్పుడు సీతాఫల మండిలో ఉండేవాళ్ళం. వాడు మిశ్రధాతు నిగంలో పనిచేసేవాడు. వాడు నేను రాసి కొన్ని కవితలు కొత్త కళలు అనేటి ఆంధ్రజ్యోతికి పంపాను. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు వేస్తున్నాడు. వాడు బస్సులోంచి వెళ్తూ ఒరే నీ కవిత పడింది రోయ్ అన్నాడు. అనగానే నేను ఒక పాన్ షాప్ పక్కన ఉన్నాను. భయన ఏదో పడింది అంటారంటే అక్కడ పిన్ను కొట్టేస్తాడు పాపం. పిన్ను కొట్టని బుక్ ఒకటి తీస్తే కొత్త కళల శీర్షికలో బాపు గారి బొమ్మతో అగ్గిపుల్ల ఆత్మహత్య అది తొలి కవిత నాది. అప్పుడే జ్ఞానపీఠ అవార్డు వచ్చినంత ఆనందం అన్నమాట. ఫస్ట్ టైం పేరు ప్రింట్లో చూసుకోవడం. ఇంకా అది ఆ తర్వాత దాన్ని పెద్ద సెలబ్రేషన్. ఆ కవితలు మీరు ఎక్కడ ప్రచురించినట్టు లేదు కదా, తర్వాత ఎక్కడ లేదు. తర్వాత ఉత్తరోత్తర నేను దాన్ని బట్ అయితే అన్నీ సేకరించి కొన్నిటిని ప్రచురించాం. అంటే ఇప్పుడు పరికిణీలో వేసిన వాటిలో ఇవన్నీ ఇట్లా లేవు కదా, ఇవన్నీ లేవు. పరికిణీలో ఇవన్నీ లేవు. అవి కూడా వేస్తే బాగుంటుంది. అది అప్పటి ఇంటర్మీడియట్ కవితలో కూడా చాలా భావం ఉంది. భావనలు వదిలిపోవడం చాలా ట్రాజడీ, విషాదం ఉంది అందులో. కాబట్టి దాన్ని వేస్తేనే బాగుంటుంది. మరి నాటకాల వైపు ఎప్పుడు వచ్చావు అసలే? ఎందుకు మారిపోయింది? యాక్చువల్గా ఈ కవిత్వం రాస్తున్న క్రమంలోనే మేము ఇంటర్మీడియట్ నుంచి గ్రాడ్యుయేట్ వెళ్ళాం. మా కాలేజీలో ఫస్ట్ టైం కాంపిటీషన్ నాటకాలు పోటీ పెట్టారు. ఫస్ట్ ఇయర్ సాంఘిక కాలేజ్ ఆఫ్ కామర్స్. నాటకం వేయాలంటే అప్పటికి మేము నాటకాలు చూసేవాళ్ళం, చేయాలని తపనుంది. అసలు నా బేస్ ఏమిటంటే అంటే కళల పట్ల జరగడానికి బేస్ ఏమిటంటే మా రైల్వే క్వార్టర్స్లో ఒక కృష్ణుడి గుడి ఉండేది. అక్కడ ప్రతి సంవత్సరం ఈ హరికథలు చెప్పేవాడు. హరికథలు నన్ను చాలా చాలా తీవ్రంగా ఆకర్షించాయి. ఎందుకంటే ఒక వ్యక్తే కృష్ణుడు, ఒక వ్యక్తే అర్జునుడు అయిపోవడం, ఒక వ్యక్తే ద్రౌపది అయిపోవడం, భీముడు అయిపోవడం, రథం అయిపోవడం, శంఖం అయిపోవడం, అవన్నీ ఒక వేరే లోకాలకు తీసుకెళ్ళిపోవడం ఆ 9 నవరాత్రులు జరిగేటప్పుడు. సో నేను ఇంటికి వచ్చి ఏం చేసేవాడిని అంటే మేము కూడా ఒక బొట్టు పెట్టి నామం పెట్టుకుని మెడలో ఆ వావిలాకులు దండ ఒకటి వేసుకుని ఆ చిన్న పిల్లలతోటి నేను మంచం ఎక్కి ఈ చిడతలు బొగ్గులు వేసుకుని చిమట అంటారు చిడతలాగా అలా నేను నాకు తొలి గుర్తులు అవి. సో నాకు వచ్చిన హరికథ పద్యం గుర్తుందో ఏమో మరి అలా ఏం చెప్పేవాడినా అది నాకు జీవితాంతపు థ్రిల్. అది ఏమిటంటే హరికథ అంటే నాకు అపారమైన గౌరవం. ఆదిభట్ట నారాయణ దాస్ గారి ఇంటికి కూడా వెళ్ళొచ్చాను నేను. అక్కడ పరిస్థితి అట్లాగా బహుశా అలాగా ఆ తపన ఈ గ్రాడ్యుయేట్లో నాటకం రాయాలన్నారు. అంటే సరే ముందు అప్పట్లో నాటకం అంటే ఎగ్దిన్కా సుల్తాన్ కాలేజీలో జంజాల్ గారిది, లేదా ఆది విష్ణు గారి నాటకాలు. ఇక్కడ లేడీ ఆర్టిస్టులు ఉన్నారు అక్కడ. పైగా అంత నాటకం మనం వేయగలమా లేదా, ఇలా చాలా జనభర్జనల తర్వాత సరే అది ఇది ఎందుకురా నువ్వే రాయిరా అని ఒక ఫ్రెండ్ అన్నాడు. అప్పుడే మేము రైల్వే క్వార్టర్స్లో మా నాన్నగారు రిటైర్ అయిపోయి అద్దెంట్లోకి వచ్చాం. అట్లా 2-3 అద్దెళ్లలోకి వెళ్ళాం. అక్కడ అనూహ్యమైన అనుభవాలు, రాత్రి రాకూడదు, నీళ్లు కట్టకూడదు, మేకులు కొట్టకూడదు, ఇట్లాంటి చాలా అనుభవాలుగా
అందుకని ఏం చేశానంటే నేను ఆ అనుభవాలతో అద్దె కొంప అని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఆత్రేయ అద్దె కొంప తర్వాత మీ అద్దె కొంప అనమాట. నాటికి రాసేసి లీడ్ ఆర్టిస్ట్ లేరు, మేమే చేసి వేసేసాం. ఓహో, మీరే వేషాలు వేసుకున్నారు. వేసేస్తున్నాం. వేసేస్తా అంటే అది తమాషా ఏమంటే కింద నుంచి ఒకడు ఏయ్ సరిగ్గా చెప్పబే డైలాగు అని మా ఫ్రెండ్ అన్నాడు. అంటే వాడు నాటకం వేస్తున్నాం అన్న స్పృహ లేకుండా అరే కిందకు వచ్చినట్టు తంత అని వీడు. నేను ఇది నాటకం రా బాబు, ఇది ఇట్లా జరగకూడదు. మొత్తానికి నాటకం ఈ ఒక్క ఇన్సిడెంట్ నాటకం మా అదృష్టవశాత్తు అది మాకు ఉత్తమ ప్రదర్శన, మాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ దానికే అంతే. ఆ ఫస్ట్ ప్రైజ్ రావడం అనేది చాలా చాలా చేంజెస్ చేసేసింది జీవితంలో. ఎందుకంటే మేము అనుకున్నాం ఇక మాలో ఎన్టీ రామారావులు, నాగేశ్వరరావులు, చాలా సావిత్రులు అందరూ ఉన్నారు మా దాంట్లో. ఇంకా మనం అర్జెంటుగా దేశానికి ఏదో చేసేయాలని చెప్పి నవీన కళామందిరం అని ఒకటి పెట్టి అందరం ఏదో పావలాడు మా దగ్గర ఉన్న డబ్బులు ఎంత, దాని ఓపెనింగ్కి ఎవరిని పిలవాలి. అప్పటికే ఇక ప్రసిద్ధుడు ఎవరంటే చుట్టుపక్కల ఆర్వి నరసింహారావు అని ఇక్కడ చుట్టుపక్కల సీతాఫల మండలిలోనే ఉంటారా. ఆర్వి నరసింహ అంటే రాళ్లపల్లి వెంకట నరసింహారావు అనమాట. సరే ఆయన పట్టుకుని పెడదాం అంటారు. సాంగన్ డ్రామా డివిజన్లో పనిచేస్తున్నాడు. ఒంటి స్తంభం మేడలాగా ఒక 20 మెట్లు ఉన్నాయన్నమాట ఆయన ఇంటి మీద. సో నేను వెళ్ళాను. అప్పటికి నాకు తెలిసి వాళ్ళకి పెళ్ళయి 12 రోజులు, 16 రోజుల పండగ కూడా కాలేదు. రాళ్లపల్లి గారి జీవితంలోకి నేను 16 రోజుల పండగ కన్నా ముందే ప్రవేశించాను. సో మేమిద్దరం ఇట్లా మేము నాటక వేస్తున్నాం సార్, సమాజం పెట్టాము, తప్పకుండా మీరు వచ్చి అంటే అలాగే వస్తానులే పలానా చోట. ఇంక మేము ఏదో కాఫీ, చిన్న ఛాయ్, మిర్చి 20 మంది. ఇప్పుడు రాళ్లపల్లి గారు స్వాగతంగా మాట్లాడతారు. ఆయన మాట్లాడతారా అనాలి, నేను స్వాగతంగా మాట్లాడతాను, ప్రకాశంగానే మాట్లాడతాను. ఆయన అలా నాటకం. ఇప్పుడు మాకేమిటి వేదిక, వినాయక చవితి పందిళ్ళు. వినాయక చవితి పందిళ్ళలో ఎక్స్టెంపో నాటకం. సరే ఫస్ట్ టైం 8 నంబర్ గల్లీ అని ఉంటుంది అక్కడ. అతను ఏం చేశాడు, నాటకం వేస్తాం, మైమ్ కూడా, డెంటిస్ట్ అనే మైమ్ ఉండేది, పళ్ళు బీకడం, డైలాగులు మైమ్ అని చెప్పాం. వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఒక స్క్రీన్ లాగా గట్టిగా బిగించి కట్టేశారు. వాళ్ళ ఉద్దేశం ఏదో ప్రొజెక్షన్ చేస్తాం అనుకున్నారు. నాటకం మేమే. ఇదేంటి అంటే ఏంటి చేస్తామన్నారు కదా, మహిమ చేస్తానన్నారు కదా అన్నాడు. మహిమ కాదు మహిమ అని. సరే మొత్తానికి ఆ కట్టెను తీసేసి ఇంకా మేము మొదలెట్టాం. జనం విపరీతంగా నవ్వుతుంటే ఆ ఆర్గనైజర్ వచ్చేసాడు సెంటర్లోకి, థియేటర్లోకి. 1 నిమిషం, ఏం మజాక్ చేస్తున్నారు బే, చేసి ఇంత కష్టపడి చేస్తుంటే నవ్వుతారేంద్రా, ఇంకేమన్నా నోటి మీద వేలేయండి అని వాడి పక్కకి వెళ్ళిపోయాడు. మేము టన్ను మరేమో నాటకం వేసేదే ఎంటర్టైన్మెంట్ కోసం, వాళ్ళందరిలో బీసిపోయి చూస్తే అడిగి అర్థం అంటే నాటకమే ఏమీ తెలియని రోజులు అవి. అంతే, అదే అవి నేను 74 అది 74, 70 ఆ ప్రాంతాల్లో మనం. అట్లాగే ఇక మెల్లిగా అది 10 రూపాయలు ఎంతో ఇచ్చారు. అక్కడి నుంచి మేము ఒక ఏడాదిలో చాలా పాపులర్ అయిపోయాం. ఇది గల్లీల్లో ఎక్కడున్నా సరే మేము రోజుకి 2 వినాయక పందిళ్ళు అంటే ఒకటి ట్యాక్సీలో, మమ్మల్ని ట్యాక్సీలో తీసుకెళ్ళి 10 రూపాయలు, 25 రూపాయలు. ఈ క్రమం నువ్వు రాళ్లపల్లి ప్రముఖ లేదు, ఇంకా అప్పటికి రాళ్లపల్లి లేడు. నేను మా టీమే, నేను తురుమళ్ళ ఆనంద్ అని, సిహెచ్ఎస్వి ప్రసాద్, రాధాకృష్ణ కాళిదాసు, ఇంకా అనంత్ అని ఈ గ్రూపే. రిహార్సల్స్కి రాళ్లపల్లి గారి దగ్గరికి వెళ్తున్నాం కానీ మాకు వేషాలు ఇవ్వట్లేదని కోపంతో మేము ఇలా చేసాం. మా ప్రతిభ ఆయుర్వేదం డాష్ ప్రమాదం అని ఒక, అంటే సరిగ్గా ఆయుర్వేదం డాక్టర్ నోటికి వచ్చింది కరెక్ట్గా చదువుకోని వాడైతే ఎన్ని ప్రమాదాలు సృష్టిస్తాడని అదొక ఎక్స్టెంపోరే. ఇంకంతే వీధి నాటకంలాగా ఆడేయడం, అది చాలా పాపులర్ అయిపోవడం, ఇవన్నీ చూశాడు. చూసి వీళ్ళు బాగానే ఆడుతున్నారు కానీ రాంగ్ ట్రాక్ పెడతారేమో అన్న ఉద్దేశంతో మెల్లిగా శ్రీమురళి కళాలయంలో మమ్మల్ని మెంబర్స్గా చేర్చుకుని అక్కడి నుంచి ఇంకా తల్లావజ్జల సుందరము అది నెక్స్ట్ తర్వాత ఫస్ట్ నేను ఇలాగా మొత్తానికి నాటకాలు రాళ్లపల్లి గారి మురళి కళాలయంలో నేనే ప్రధాన కార్యదర్శిగా
చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇంకా నాటకాలు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఆయన ముగింపు లేని కథ రాశాడు. అది మొత్తం దేశం అంతా వేసి అందులో నేను బాగా ఏజ్డ్ క్యారెక్టర్ అన్నమాట. నా వయసు అప్పుడు 20 ఏళ్ళే, కానీ నేను 95 ఏళ్ళ, అంటే సన్నగా పక్కగా ఉండేవాడిని, సిగరెట్లు అవి కాలుస్తూ. సో అట్లా చాలా చాలా పేరు ప్రఖ్యాతులు అప్పుడు వచ్చాయి నాటకాలు. అప్పుడు నటుడిగా కంటే మీకు నాటక రచయిత మీద ఎక్కువ ఆసక్తి కలిగిందా మొదట? నేను అసలు రాయలేదు అప్పుడు. నేనేమంటున్నానంటే అదేదో రాసిన తర్వాత అది సరే, అంతే. అవి ఎక్స్టెంపోరీ ఆ తర్వాత నటుడే, చాలా కాలం నటుడే. నటుడు ఎప్పుడు మళ్ళా రచయిత అయినాయనంటే రాళ్లపల్లి గారి ముగింపు లేని కథ నాటకాలు వేసుకుంటూ ఒక దశలో అది చాలా పాపులర్ అయ్యి ఇంకా ముగింపు లేని కథ వస్తే దానికి ప్రైజ్ రావాల్సిందే అనే స్థితి నుంచి సడన్గా రాళ్లపల్లి గారు చెన్నై సినిమాలో వెళ్ళిపోయారు. చెన్నై మేము మానాధారం అయిపోయాం. అయినా సరే మేము కట్టిన ఆంధ్ర రైల్వే నాటక కళా పరిషత్కి ఎంట్రీ కట్టాం. ఆయన రావాలి. ఆయన సినిమాలో ఉండడం వల్ల ఏం చేశాడంటే ఐఎమ్ నాట్ కమింగ్, డూ వెల్, గాడ్ బ్లెస్ యూ, ఏదో సంథింగ్. కట్టేసాం, ఏం చేయాలి తోచదు. అయితే మాకు ఒక ఇది ఉండేది ఏమిటంటే నాటకంలో అన్ని పాత్రలు మేము కంటతా పట్టాం. ఏళ్ల తరబడి కథ వేస్తున్నాం కదా, అందుకని రాళ్లపల్లి గారి వేషం నేనేసి వెయ్యాలి. అది చాలా కష్టం. ఎందుకంటే జీవన్ముత్రుడు ముగింపు లేని కదా 2 గంటల నాటకంలో 60% ఆయనే మాట్లాడతాడు, జోకులు. ఇంకా దాన్ని నేను ఇంకా 1 వీక్ కూడా లేదు టైం. 4 రోజుల్లో రాత్రి మగళ్ళు చేసి మొత్తానికి ఆ నాటకం మమ అనిపించాం. ప్రొడక్షన్ రాలేదు కానీ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. అప్పుడు మా గురువుగారు వచ్చిన తర్వాత దాన్ని ఆయనకి గురు దక్షిణగా సమర్పించా. ఇక తర్వాత నాటక రచయిత లేడు మాకు. ఏం చేయాలి, చాలా చాలా బాధగాను ఈర్ష్యగాను ఉండాలి. ఆదర్శ శివభారతి వాళ్ళు, మన దేశరాజ హనుమంతరావు గారు వాళ్ళు ఏజీస్ ఆఫీసు వాళ్ళు ఎప్పుడు నాటకాలు ఉత్తమ నటుడు ఉత్తమ తీసుకెళ్తుంటే మా గురువుగారు లేరు కదా, ఉంటే ఇంకోలా ఉండేది కదా అన్న ఒక ఫీలింగ్. సో రవీంద్ర భారతి మెట్ల మీద ఒక నిర్ణయం తీసుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఇయర్ మనం కూడా నాటకం ఆడాలి. గంటి బాబ్జీ, ఖమ్మంపాటి సుబ్రహ్మణ్యం, ఇట్లా కొంతమంది. అయితే మనకు దర్శకుడు లేడు అప్పుడు. సరే ఎట్లా రాయాలి నాటకం అదేదో పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అది రాసేసాను. కానీ నాటకం ఒక లక్షణం ఉంది కదా, అప్పుడు ఎమర్జెన్సీ జరుగుతుంది. అప్పుడు నేను ఎమర్జెన్సీ బేస్ చేసుకుని సటైర్ ఏదైనా రాద్దామనే ఉద్దేశంతో గార్ధభాండం అని ఎందుకు పెట్టాను పేరు, గాడిద గుడ్డు అంటే అయితే తేలిపోతుంది, అందుకని వెతికితి గార్ధభ ప్లస్ అండము గార్ధభాండము. సంస్కృతంలో పెడితే మర్యాదగా ఉంటుంది. అంటే మర్యాద కాదు, ఏమిటో ఇది అని చూద్దామని పెట్టాను. చాలా కష్టం నాటకం రాయడం అనిపించింది. పోనీ వేరే వాళ్ళని రాస్తారా అని వెతికాను, ఎవరు అంత సహకరించలేదు. సరే నేనే రాశాను, మొత్తానికి ఒక ఓపెనింగ్, మధ్య క్లైమాక్స్. అప్పుడు తల్లావజల సుందరం అప్పుడు మా జీవితంలో నాటకం రాశాడు మావాడు. ఒకసారి చూడండి, ఇది నెక్స్ట్ పరిషత్కి వేస్తున్నాం అంటే నాటకం ఇది అలా విశేషాడు. అంటే కొంచెం కోపిష్టి సతహాగానే, ఇదంటే ఇలా విసిరేసాడంటే నేను చెప్తానులే తర్వాత అని. ఈ తర్వాత స్కీమ్ ఎలా రాయాలి ఏమిటి ఇలాగా మొత్తానికి నాటకాన్ని తయారు చేసాం. 40 రోజులు రిహార్సల్ చేసాం. అమృతవాణి అని క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్లోనే పనిచేసి 40 రోజులు, అంటే తీవ్రంగా. కాకపోతే అది మోడర్న్ నాటకం. మొత్తం అందరం జనరల్గా ఏమిటంటే సింబాలిక్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, విప్లవానికి ఎరుపు, శాంతికి తెలుపు, విషాదానికి నలుపు, అట్లా కాదు. మొత్తం అన్ని పాత్రలు నల్ల డ్రెస్సే వేస్తారు, మేధావి. ఎందుకంటే దానికి ముందు మాట ఒకటి ఉంది, అదేమిటంటే సువర్ణాక్షరలిఖిత గత చరిత్రకి భావి ఉషస్సుకి మధ్య వర్తమానపు అంధకారమే గార్ధపాండం. సో అంధకారాన్ని
సింబలైజ్ చేస్తూ ఆ దేశంలో సూర్యుడు కూడా గ్రహణం పట్టిన వాడు, నల్లటి వాడు. సో అట్లా రవీంద్ర భారతిలో ఫస్ట్ ప్రదర్శన. నేను అమాత్యుడు అట్లా, నేను ఇంకా వెళ్ళాలి. అమాత్యుడికి చాలానే ఉంటుంది నేను వెళ్ళాలి. వెళ్ళేటప్పటికి మొదలైన నాటకం, ఏదో గొడవ జరుగుతుంది. ఒక పరిగెత్తుకొచ్చాడు, దేశరాజ్ హనుమంతరావు గారితో చెప్పాడు, సార్ ఇది గార్ధమానం వీడేస్తున్నారు కదండి, ఇది పొలిటికల్ సెటైరు, ఇదేమో ఎమర్జెన్సీ కదా, ఒకసారి పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నేను వింటున్నా. అప్పుడు దేశరాజ్ హనుమంతరావు గారు అన్నారు, పోన్లేరా, నాటకంతో అరెస్ట్ అయ్యారంటే అంతకన్నా అదృష్టం, మనిషి ఒకసారి చస్తాడు, ఏం పర్లేదు అన్నాడు. వెళ్ళాం. నాటకం ప్రతి డైలాగ్ ఇంకా చప్పట్లు బ్రహ్మాండంగా. అందులో విశేషం ఏం చేశారంటే ప్రతి నాటకంలోనూ ఉత్తమ నటుడికి ఒక అవార్డు ఇచ్చారు. ఆసారి విలన్ వేషం వేసిన నాకు ఉత్తమ నటుడు రావడం, అది ఇంకా ఆ రోజు చాలా పెద్ద పార్టీ చేసుకున్నాం. సో దట్స్ హౌ. ఇంకా రాళ్లపల్లి వెళ్ళిపోయిన తర్వాత మురళీ కళానిలయం గార్ధమానంతో పునర్జీవనం. గార్ధమాండం, కొక్కరోకో, జంబూద్వీపం ఇవన్నీ కూడా పొలిటికల్ సటైర్లు. సుందరం గారు మీరు కలిసి చేసిన అంటే ప్రయోగాత్మక నాటకాలు, పైగా మామూలు నాటకాలు కావాలి, అన్ని ప్రయోగాత్మకాలే నాటకాలు. అయితే పొలిటికల్ సటైర్ అన్నది ఎప్పుడు కూడా కొంచెం ప్రమాదకరమే. ఎప్పుడు కూడా అంటే నేను పొలిటికల్ సెటైర్ స్ట్రాంగ్గా రాసింది గార్ధమాండం, జంబూద్వీపమే. మిగతాన్ని ఇప్పుడు సామాజిక వైపు కుక్కరోకు ఉందనుకో, మేధావులని గుర్తించకపోతే ఏమవుతుంది? అసలు మీకు దాదాపు అన్ని నాటకాలు కూడా నువ్వు రాసిన దాంట్లో మేధావి అనే సటైర్లే ఒకటి, ఇంకోటి మేధావి అనేవాడిని ఈ సమాజం బతకనివ్వదు అనే పాయింట్ చాలా బలంగా వినిపిస్తుంది, చాలా బలంగా వస్తుంది అది. అయితే ఇప్పుడు ఇవి కొక్కరోకు అని చదివితే ఇప్పటికీ ప్రాసంగికత, నీ నాటకాల గురించి నాకు అన్నిటికంటే నచ్చిన విషయం ఏంటంటే ఆ ప్రాసంగికత ఎక్కడా పోలేదు. అదే అదే ఈ రోజున అది నాటకం వేస్తే గోగ్రహణం అంతే, గోగ్రహణం అంతే, గోగ్రహణం సరే, అది సరే, స్త్రీలకు సంబంధించింది, అది ఎటర్నల్ 30. ఇది కొక్కరోకు రాయడానికి ఒక తమాషా కారణం. గార్ధమాండం విపరీతంగా పాపులర్ అయిపోయి దాదాపు 50-100 ప్రదర్శనలు అయిపోయి అన్ని చోట్ల ప్రైజులు కొట్టేసిన క్రమంలో బరంపురం కట్టాం పరిషత్. అప్పటికి నేను రాళ్లపల్లి గారికి ముగింపులేను కదా, సినిమా స్క్రిప్ట్ రాయడానికి చెన్నై వెళ్ళా. పెడితే సుందరానికి చెప్పా, రిహార్సల్ చేయండి, మనం ఇక్కడి నుంచి నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేస్తాను, అందరం కలిసి బరంపురం వెళదాం. అక్కడ నేను స్క్రిప్ట్ రాస్తున్నా, సరిగ్గా ఇంకా రేపు ఎల్లుండి బయలుదేరాలగా నేను విజయవాడలో కలుసుకోవాలి. మీరు విజయవాడ వచ్చేయండి, విజయవాడలో నేను ఎక్కుతాను, బరంపురం వెళ్ళాలి. నేను విజయవాడ వచ్చాను. ఎక్కడ ట్రైన్స్ అన్నీ వెతుక్కుంటున్నా, ఎక్కడ కంపార్ట్మెంట్లో ఎవడు లేడు. మాడుగుల కృష్ణమోహన్ అని రైల్వేలో పనిచేసేవాడు అతను ఉన్నాడు. అతను ట్రైన్లో కనపడి, ఏమైనా మా వాళ్ళు ఎక్కడంటే ఎవరు లేరు భరణి అన్నాడు. ఇదేంటి ఎవరు రాలేదు, ఇప్పుడు ఇదే ట్రైన్లో వెళ్ళాలి, ఎందుకంటే రేపే నాటకం. నేను ఇంటికి వచ్చి సుందరం ఇంటికి రాగానే సుందరం పడుకున్నాడు, జ్వరం. ఏంటయ్యా ఎవరు రాలేదంటే, ఏం చేయమని ఒక నా కొడుకు రిహార్సల్స్కి రావట్లేదు అన్నాడు. ఇంకా నాకు చాలా బాగా బాధ కలిగింది. ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డేనే మళ్ళా చెన్నై వెళ్ళిపోయి ముగింపులేని కథ కాదు, ఇంకో కొత్త నాటకం రాద్దాం ఎవరు లేకుండా అని 3 పాత్రలు, త్రిమూర్తులు అట్లా పెట్టి మొదలెట్టా. 3 పాత్రలు కుదరట్లేదు, అందుకని 2 పాత్రలు చేసేసి టపా దీనిలాగా భలే నాటకం అట్లా రాసి ఒక 10-15 నెలల్లో తీసుకొచ్చా. 2 నాటకం ఏంటన్నాడు సుందరం, చేద్దాం. మొత్తానికి కొక్కరోకో అని పేరు పెట్టాం. నాటకం అది కూడా రైల్వే కళ, బట్ దానికి ఏ ప్రైజులు ఏమున్నా 2 నాటకం అని బెస్ట్ ఎక్స్పెరిమెంటల్ ప్లే ఇచ్చాం. తర్వాత చిలకలూరిపేట వెళ్ళాం. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కక్ష ఎవరు లేరు, మిగతా వాళ్ళందరినీ తీసాం. మీరిద్దరే? నేను ఇద్దరమే. ఒక ఖమ్మంపాటి సుబ్రహ్మణ్యం ఆ సెట్టు గిట్టు వేయడానికి అంటే వీళ్ళందరూ ఏడుస్తున్నారు, అంటే శిక్ష మా అప్పుడు ఎగ్గొట్టినందుకు, రిహార్సల్ రానందుకు మేము ఇద్దరం వినాలి. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ చిలకలూరిపేటలో వేసి తెలుగుదేశం కళా పరిషత్ అప్పట్లో
కందిమళ్ళ కమలనాభుడు ఉండేవారు జడ్జి. అక్కడ సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇంకో చోట సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇంత కష్టపడి చేస్తుంటే సెకండ్ ప్రైజ్ ఎందుకు వస్తుంది అని ఆలోచించి నేను ఒక ప్రయోగం చేశాను. ఏమిటంటే మగవేషం ఆడవేషం, సుందరం ఆడవేషం, అందులో 13 ఎపిసోడ్లు ఉంటాయి. అందులో 3 పెళ్ళాలు కూడా మేమే చేస్తాం. ఆ కట్టెను వెనకాల వెళ్ళిపోయిన తర్వాత శోభనం చేస్తున్న ఎఫెక్ట్ని నేను 2 చేతుల ద్వారా డిజైన్ చేసాం. అంటే ఇలా కట్టెన్ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇది కట్టెన్ అనుకో, ఇక్కడి నుంచి ఒక చెయ్యి వచ్చింది, ఇక్కడి నుంచి ఒక చెయ్యి వచ్చింది, ఈ చెయ్యి ఇలా 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 ఓకే తర్వాత ఇలా అలా వెళ్ళిపో. ఓన్లీ 2 చేతులతోటి శృంగారం. అసలు ఏమైనా సినిమా అంటే క్లోజ్ పెడతారు, ఇది ఎట్లా అన్నాడు, చేద్దాం. ఇలా చేతులు అలా తీసేసి వెనక్కి వెళ్ళిపోగానే చప్పట్లు హోరెత్తిపోయి డబ్బులు విసిరారు ఫస్ట్ టైం. చిల్లర ఎక్కడ మన హనుమంతరాయ గ్రంథాలయం. అంతే, ఇంకా అది సూపర్ హిట్ నాటకం. అక్కడి నుంచి దాదాపు ఒక 100 ప్రదేశాలు ఆల్ ఓవర్ వేసాం. అప్పుడు మా టీం అంతా వచ్చి అంత అన్యాయం చేశారు అంటుంటే మళ్ళీ 11 మందితో గోగ్రహణం ఎక్కువ మంది ఉంటారు. అవును, ఒక్కరోకోని మీరిద్దరు వేయడం కాదు, ఇంకెవరన్నా వేసారా? 100 మంది వేరే ట్రూప్స్ వేసాయా? గంటీ బ్రదర్స్ అనేవాళ్ళు దాన్ని స్ట్రీట్ ప్లే చేసేసి 100 సార్లు వేశారు. రామనాథం గోగ్రహణాన్ని ఒక 2-3 వేల సార్లు వేశాడు. గోగ్రహణం స్ట్రీట్ ప్లేనే చూసాను. అంటే దీక్షిత్ యాక్చువల్గా గోగ్రహణం స్ట్రీట్ ప్లేకే సెట్ చేసి అంటే దీని మీద కూడా వేసారా? స్టేజ్ మీద కూడా స్టేజ్ మీద వేసాం, కానీ బేసిక్గా ఇట్స్ స్ట్రీట్ ప్లేనే. స్ట్రీట్ ప్లేనే. అప్పటికి ఊరేగింపు వస్తున్న క్రమంలో ఒకసారి చూసి రవీంద్ర భారతి దగ్గర మనం కూడా ఎందుకు రాయకూడదని పెద్ద బాల శిక్ష, యాక్చువల్గా పెద్ద బాల శిక్ష అమృతవాణి తరఫున తయారు చేసాము. ఆకేళ్ళ పేరు మీద రాసాము. సరే, ఈ తర్వాత గోగ్రహణంలో నిజానికి స్త్రీలకు అదే కార్యేషుదాసి కరుణేశ మంత్రి శ్లోకానికి మొత్తానికి అద్భుతమైన వ్యాఖ్యానం ఉంటుంది. ఇది దానిలో ఎప్పటికప్పుడు వాళ్ళిద్దరు మాడుతుంటారు, అందరూ వీళ్ళు మాడుతుంటారు. చాలా తీవ్రంగా, చాలా మంచి విమర్శ అది. తర్వాత ఎప్పుడో శ్రీవాదులు వచ్చినాక ఆ మాటలు అన్నారు, కానీ చాలా ముందే ఆ అర్థాలు నేను చాలా బాగా రాశారు గోగ్రహణంలో. బాగా జ్ఞాపకం, ఇక్కడ దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్, ఇక్కడ లేడీస్ది ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళాం. ఆంధ్ర మహిళా సభలో వేస్తే మాకు వాళ్ళ జేబుల్లో, వాళ్ళ పర్సుల్లోంచి తీసి దాదాపు 250 రూపాయలు వాళ్ళు మాకు ఇచ్చారు. గోగ్రహణం అయితే వేల దాన్ని నార్త్ ఇండియా, అహ్మదాబాద్, కేరళలో కూడా వేసాం నాటకం. సో అట్లా ఒకే పాత్రతో కూడా ఒక నాటకం రాశారు. అది భేకం బాగా, అంటే అది ఏకపాత్ర అభినయం కాకుండా నాటకం అవుతుందా? అది ఫుల్ ఫ్లెంజ్డ్గా ఒక గంట సేపు 50 నిమిషాలు ఒక ప్రయోగం చేద్దాం. ఒక మానసికమైన, అది కొంచెం సర్రియలిస్టిక్గా ఉంటుంది. అదే, అవును, సర్రియలిస్టిక్గా ఉంటుంది. దాన్ని భిక్షు వేషం వేస్తే మనం పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్లో చేశారు. ఆ తర్వాత అది కొంచెం కష్టం, ఎందుకంటే ఒక్కడే అంతమంది అంతసేపు నిలబెట్టాలా. బట్ దాన్ని నేను తర్వాత కీ అని షార్ట్ ఫిల్మ్ తీశాను. దాన్ని బేస్ చేసుకుని అది ఆత్మహత్యల మీద. అది బాగా మళ్ళీ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చింది. ఇప్పుడు నాటకాలన్నింటిలో కూడా, మీ నాటకాలన్నింటినీ చూసినప్పుడు సరే సటైర్లు చాలా మంచి సటైర్లు, సరే ఈ రోజున ఆ కుక్కరోకోను కానీ దాన్ని కానీ వేస్తే ప్రమాదం ఉండదు, జనగణమనని, జెండా అని, జాతీయ పతాకాన్ని కూడా చాలా సునిశ్చితమైన విమర్శలు అందులో. ఈ రోజు దాన్ని ప్రదర్శించే ఈ మధ్య కూడా ప్రదర్శించారు. అంటే ఒకటి అక్కడ విశేషం ఏంటంటే వాడు ఒకటి తిడతాడు, వాడు సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు అంటే ప్రతి దానిలోనూ ఒక మేధావి, ఒక బృహస్పతి, మీ అంటే రచయిత సూత్రధారి, వీళ్ళందరూ రచయిత వాణిని వినిపించే ఒక పాత్ర ఉంటుంది. అందువల్ల ఎప్పుడైనా సరే ఒకడు విమర్శ ఇచ్చే పాత్రను పెడతాను, ఒకటి సపోర్ట్ చేసే పాత్ర కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు
దేశంలో అందరు రకాలు ఉంటారు కదా, అస్సలు గిట్టని వాడు ఉంటాడు. ఎందుకు గిట్టలేదో వాడు చెప్తాడు, ఎందుకు అంత ద్రోహం చేసావో అని ఆ తిరగబడి వాడిని కొడతాడు కూడా, చంపేయడానికి సిద్ధమైపోతాడు. జెండాను తిడతావు నా కొడకాన్ని, చంపేయడానికి ఆల్మోస్ట్ చంపేస్తాడు. చచ్చిపోతున్నప్పుడు అతను ఏ దేశంలో విద్య వ్యాపారం అవుతుందో, ఏ దేశంలో మూర్ఖత్వం, ఆ దేశంలో ఎప్పుడు పుట్టకు అని చంపేస్తాడు. అట్లాగే గోగ్రహం నుంచి చివరి డైలాగ్ కూడా, మా మగజాతిని క్షమించకు. అదొక తమాషా ఏమిటంటే, అది కూడా మేము ఎప్పుడు వేసిన సెకండ్ ప్రైజ్ వస్తుంది. చెన్నమల్లేశ్వర కళా పరిషత్తులో భోజనాలు చేస్తున్నాం. అందులో క్షమించు అనే మొదలవుతుంది. ఎప్పుడైనా ఏ నాటకమైనా ఇలాంటి సందర్భంలో మీకు చేసిన ద్రోహాన్ని క్షమించు, మా దాన్ని క్షమించు, దీన్ని క్షమించు, దాన్ని క్షమించు అని. అప్పటిదాకా అలా 2 సెకండ్ ప్రైజ్ వచ్చింది కదా, నేను ఒక ప్రయోగం చేస్తాను. క్షమించు అంటే యుగ యుగాల నుంచి అదే చెప్తున్నారు కదా, దాన్ని రివర్స్ చేద్దాం, క్షమించొద్దాం అందుకే పేలింది అని అనేటప్పటికీ ఇది బాగానే ఉంది అని మళ్ళీ ఒక రిహార్సల్ చేసి ఆ ప్రదర్శనలో మా గజాతిని క్షమించకు అనేటప్పటికీ ఆ అమ్మాయి చంపేస్తుంది. క్షమించకు అనేది బాగా ఒక్క అక్షరమే తేడా అయినా అది ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయింది నాటకం. అదే ఆ నాటకంలో తమాషా ఏంటంటే, ఆ రోజు హిమబిందు అనే అమ్మాయి 18 ఏళ్ళ, దానికి అవార్డు వచ్చింది బెస్ట్ యాక్ట్రెస్. అంతకుముందు ఎప్పుడైనా వైజాగ్ విజయలక్ష్మి అనే ఆవిడ స్టేజ్కి సంబంధించి సావిత్రి బాగా పేరు ఆవిడ వచ్చిందంటే బెస్ట్ యాక్టర్ ఆవిడే. ఇప్పుడు కూడా ఆవిడే అనుకున్నాం. బట్ తమాషా ఈ అమ్మాయి ఆ చివరి సీన్ చేసేటప్పటికి ఏడ్చి ఒక బెస్ట్ యాక్ట్రెస్ ఎవరంటే దీనికి హిస్టరీ వచ్చేసింది. అంటే అసలు ఊహించం కదా, ఆస్కార్ అవార్డు వస్తే ఎలా ఉండాలి, దానికి ఒక విధమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఏడుపులు, దాని ఊరికి పెట్టడం, అవార్డు తీసుకున్నాక దానికి ఊరుకోబెట్టడం సత్యంత పని అట్లాగా. సో మేము చాలా అంటే నాటక రంగంలో మేము చేసిన ప్రయోగాలు చాలా ఆదరించబడ్డాయి, చాలా పాపులారిటీ. ఒక సినిమా యాక్టర్స్ వస్తే ఎలా అయితే ఆటోగ్రాఫ్లు తీసుకుంటారో అలాగా చాలా వైభవంగా మా నాటక జీవనం. మళ్ళీ ఎందుకు రాయడం లేదు అంటే నేను అంటే వాటి అవసరం చాలా ఉంది ఇప్పటి సమాజానికి కూడా. దానికి రీజన్ ఏమిటంటే, చెన్నై వెళ్ళిపోయిన తర్వాత చాలామంది ఇలాగే అక్కడ బిజీగా అయిపోయి నాటకం ఏం అన్న రోజుల్లో కూడా నేను వెనక్కి వచ్చి ఒక నాటకం రాశాను. దాని పేరు జంబుద్వీప్. అది ఇక్కడికి వచ్చిన తర్వాత రాసిన తర్వాత రాశాను. ఆ తర్వాత కూడా గోగ్రహణ అన్న నాటకానికి ఆత్రేయ గారు ఒక నాటకం చూసి ఒక మాట అన్నాడు. ఇన్నాళ్ళు నేను నాటకం రాస్తాను బెదిరించాను, ఇంకా నేను నాటకం రాయక్కర్లేదు, ఈ కుర్రాడు తనికెళ్ళ భరణి అనేవాడు రాశాడు చాలు అని అప్పుడే పాట రాసి వచ్చేట ఒక 500 రూపాయలు తీసి చేతిలో పెట్టాడు అన్నమాట. పెద్ద అవార్డు అది చాలా కాలం దాచుకున్నాను ఆ 100 రూపాయలు. ఇప్పుడు నువ్వు ఆ మాట అన్నాక ఏమిటంటే, తర్వాత కూడా నేను నాటకాలు రాశాను. ఎప్పుడో నాటకం అంటే పాత ఒక 10 ఏళ్ల క్రితం రాసిన నాటకాన్ని రివైజ్ చేశాను. ది వెరీ రీజన్ ఈజ్, లండన్లో మౌస్ ట్రాప్ అనే నాటిక ఉంది, దాదాపు 70 ఏళ్ళ నుంచి అగాధ క్రిస్టీ వేస్తుంది. నేను వెళ్ళాను, చూశాను, నాటకంలో గొప్పదనం ఏమిటి గ్రహించాను. అంత మెటిక్యులస్గా అది $52 పెట్టుకున్నాం ఒక్కొక్క టికెట్. అప్పుడు సినిమా $5, నాటకం $52. సరే మొత్తానికి మొన్న మర్డర్ అనౌన్స్డ్ అని ఒక నాటకం మళ్ళీ ఆవిడదే. అది ఇక్కడ స్కాట్లాండ్లో ప్రదర్శించాను. ఫస్ట్ షో మేము వెళ్ళాం. నేను అప్పుడు స్కాట్లాండ్లో ఉన్నా. వెళ్ళి మా ఫ్రెండ్స్తో అన్నా, మరి ఈ నాటకం చూద్దాం అసలు ఎలా ఉందో అంటే పాపం వచ్చారు. అది ఎక్కువ వర్బల్, కొంచెం వర్బలే అది చాలా బాగుంటుంది. వర్బల్గా ఉంది, నాకేమి కిక్ ఎక్కలేదు. సో నేను మధ్యలోంచి ఇంటర్వల్ నుంచి మేము వచ్చేసి నేను నిర్ణయం తీసుకున్నాను, ఈ పాటి నాటకం మా దగ్గర కూడా ఉంది అంచేత నా దగ్గర ఒక నాటకం ఉంది, అది పంజరంలో ఎలక నాటకం పేరు. చిలక కాదు, పంజరంలో ఎలక. అది నాటకం పాతది.
ఇప్పటి అవకాశాన్ని పరిస్థితులకు అనుగుణంగా మళ్ళీ రీరైట్ చేసేది. రీరైట్ చేసి నౌ ఐఎమ్ నేను అది నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి జూన్ లోపల షేక్స్పియర్ థియేటర్, గ్లోబల్ థియేటర్ అని ఉంది. అంటే షేక్స్పియర్ ఎక్కడైతే నాటకాలు ఆడాడో అక్కడే ఒక థియేటర్ ఉంది. అక్కడ ఇప్పటికి కూడా షేక్స్పియర్ నాటకాలు ఆడతారు. నేను వాళ్ళని కనుక్కున్నాను, వేరే వేరే భాషల నాటకాలు కూడా వేయచ్చా. సో నేను అక్కడ టీమ్స్ అంటే స్కాట్లాండ్, వేల్స్, ఇంగ్లాండ్లో ఉండే తెలుగు వాళ్ళందరినీ సమీకరించి ఫైనాన్స్ అక్కడి నుంచి ఆర్టిస్టులు, తెలుగు ఆర్టిస్టులను తయారు చేసి అక్కడ వేయాలని కోరిక. ఇప్పుడు యాస్టేజ్గా స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. అక్కడికి వెళ్ళే ముందు 3 ప్రదర్శనలు ఇక్కడ రంగభూమిలోనో ఎక్కడో వేసి మరుగులు, అంటే నాటకం ఎప్పుడు 50% స్క్రిప్ట్లో అవుతుంది. వెన్ విట్ కమ్ టు రిహార్సల్స్ ప్లే అప్పుడు పరిపూర్ణంగా అవుతుంది. చేసి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా తెలుగు నాటకం లండన్లో గ్లోబల్ షేక్స్పియర్ అండ్ గ్లోబల్ థియేటర్లో వేయాలనేది నా సంకల్పం. చాలా మంచి వార్త చెప్పావు. ముందు దీనికి అభినందనలు. ఆ నాటకం లేదు వాళ్ళందరూ ఏడుస్తుండే విషయం అదే కదా. అంటే నువ్వే వేస్తున్నావు ఒక పాత్ర? నేను వేషం వేస్తున్నా. ఇంకా వీళ్ళని బట్టి అక్కడ లోకల్గా ఎవరైనా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడం అనేది మోస్ట్ ఎక్స్పెన్సివ్. అందుకని ఆల్రెడీ అక్కడే ఉన్న వాళ్ళ 4, నేను ఒక అమ్మాయి కూడా అక్కడ ఉంది, ఆల్రెడీ సెలెక్ట్ చేసాం. అమ్మాయి తెలుగు ఇంట్రెస్ట్ ఉంది, థియేటర్ చేస్తోంది, తెలుగు ఇంకా నేర్చుకుని పెద్దబాల శిక్ష పంపా. ఇంకా నాటకాల నుంచి కవిత్వానికి వద్దాం. వచన కవిత్వం ఒకటే ఒక పుస్తకం వేసావు, పరికిణి అని. తర్వాత మా నక్షత్ర దర్శనం అని మా సినిమా వాళ్ళు, ఆర్టిస్టుల వాళ్ళు. కరెక్ట్. అది పరికిణిలో మధ్యతరగతి జీవితం గురించి కవితలు ఉండడం కొంచెం విశేషంగా అనిపిస్తుంది ఒకటి. ఎందుకంటే అంటే నాకు ఏదైతే తెలుసో, బికాస్ నేను పక్కా మధ్యతరగతి వాడిని. బాబోటి వాళ్ళు కూడా దాంతో తాదాత్మ్యం చెందడం సులభం. మధ్యతరగతి నటరాజు నేను ఇప్పటికి కూడా ఏం చెప్తా అంటే, ఈవెన్ ఇప్పుడు మా ఇల్లు ఉంది కదా, ఇది పెద్ద మధ్యతరగతి, కొంచెం లాగా ఉంటుంది తప్ప. నేను మాట అంటూ ఉంటాను అన్నమాట, ఐ డోంట్ వాంట్ టు లూజ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ మిడిల్ క్లాస్. ఆ మధ్యతరగతి పరిమళాల్ని నేను వదులుకోవడానికి సిద్ధంగా లేను. అందుచేత నాకు అది చాలా ఇష్టం. నా నాటకాల్లోనైతే నేను అంటే నాకు బాగా తెలిసిన జీవితం కాబట్టి అది కవిత్వమును, కథలను, నా మ్యూజియం, సినిమాను అది నేను బాగా చెప్పగలను. నాకు తెలియని ఏరియాలకు వెళ్ళి భంగపడ్డం ఎందుకని, అది నా కవిత్వం అయితేనేమి, నా సాహిత్యం అయితేనేమి, నా సినిమాలు అయితేనేమి. నేను సినిమాల్లో కూడా మధ్యతరగతి వేషం వేస్తే బాగా నేను త్రివిక్రమ్ అంటూ ఉంటాడు, ఇంక మధ్యతరగతి వాడి వేషం వేస్తే ఇంక మిమ్మల్ని మీరు అట్లాగే ఉంటారు సార్ సరిగ్గా అని. అట్లా అదే ఒక అంతే. అంటే మనకు తెలిసిన ఏరియా. అయితే అందరూ గోదావరి నది గురించి, కృష్ణా నది గురించి కవిత్వం రాయడం చాలా చూసాం, కానీ మూసీ గురించి రాయడం ఎవరు చూడలే. కారణం ఏంటంటే నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని కాబట్టి సహజంగా నాకు హైదరాబాద్ మీదే ఒక లాంగ్ పోయం రాయాలని ఉంది. చూడాలి మరి ఏమిటంటే, అంటే లాంగ్ పోయంకి ఒక తీవ్రమైన ఇది ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి. ఎప్పుడో నేను నెల రోజుల తర్వాత గ్యాప్లు ఇస్తే కుదరదు, ఒక్కసారి రాయాలి అది. ఆ ఒక్క ఆవేశం అంటే ఒక్కొక్కసారి దానికి కొంచెం రీసెర్చ్ కూడా, పరిశోధన కూడా చేయాల్సి వస్తుంది లాంగ్ పోయం రాసినప్పుడు. నేనేమిటంటే నా జీవం ఇప్పుడు ప్రస్థానం అంటే, ఇప్పుడు కవిత్వం అంటే ఏమిటి, ఒక కవి యొక్క అనుభూతి, వాడి అనుభవాలు, వాడికి సినిమా అయినా అంతే. నాకు గోంగూర ఇష్టమైతే మా హీరో గోంగూర తింటాడు, అట్లా నాకు పసుపు చీర ఇష్టమైతే మా హీరోయిన్ పసుపు చీర, సేమ్ థింగ్. అట్లాగా అదే కదా రిఫ్లెక్షన్ ఆఫ్. కాకపోతే ఎప్పుడైనా బాధపడ్డ సందర్భాల తాలూకా దాన్ని కొంచెం తీవ్రంగా వేరే కోణంలో పెట్టచ్చు. కానీ బేసిక్గా కవి, కళాకారుడు, ఈ రిఫ్లెక్ట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ హిజ్ ఆర్ట్. దట్స్ వాట్. ఈ వాత్సాయన అనే ఒక కవిత ఉంది, అందులో ఆ కవితలో ప్రబంధ పరిమళం కొంచెం స్పష్టంగానే కనిపిస్తుంది. నేను ప్రాచీన సాహిత్యం మీద మీకున్న అభిమానం ఎలాంటిది? ఎవరు మీకు ఇష్టమైన కవి? నాకు యాక్చువల్గా శ్రీనాథుడు నా అభిమాన కవి, తర్వాత కృష్ణదేవరాయలు. నేను కావాలని అంటే మన గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు నాకు చిన్నప్పుడు పరబ్రహ్మ శాస్త్రి గారు కొంచెం అమరం నేర్పారు. నేను అమరం నేర్చుకున్నాను, అందుకని కొంచెం సంస్కృతం పరిచయం ఉంది.
ఎప్పుడైనా వేరే షేక్స్పియర్, మిల్టన్ ఇట్లాంటివి చదివి వాళ్ళ భావాలు చదువుతున్నప్పుడు అంతకన్నా గొప్ప భావాలు సంస్కృతంలో ఉన్నాయి కదా, అది ఎందుకు ప్రచారం కాలేదు, కాళిదాసు ఎందుకు ప్రచారం కాలేదు? ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడు చాలా ఒక శ్రావ్యంగా ఒక రిధంతో రసుత్తరస్యాందిసి దేవతాత్మ హిమాలయో నామనగాధిరాజ పూర్వాపరౌవారి నిధిగవాహ్య స్థిత పృథివ్యా ఇవమానదండం, ఇలాగా కుమార సంభవం చదువుతుండేవాడు. ఆ రాగం నాకు పట్టేసింది. అలాగే నాకు కాళిదాసు యక్షచక్రే జనకతనయా స్నాన పుణ్యోదకేషు అన్నప్పుడు చాలా పులకించిపోయి, తర్వాత కాళిదాసుని కుమార సంభవం, కాళిదాసు కావ్యాలన్నీ, మేఘ సందేశం అయితే నేను హస్తిగతం చేసేసుకున్నాను. నేను ఇప్పుడు కాఫీ టేబుల్ బుక్ కూడా తయారు చేస్తున్నా దానికి. ఒక మేఘ సందేశం చాలా కాస్ట్లీగా, దాదాపు ఒక 10-15 లక్షలు. అంటే తెలుగు అనువాదం, తెలుగు శ్లోకం ఉంటుంది, ఇంగ్లీష్ కూడా ఉంటుంది. యూనివర్సల్గా వెళ్ళాలి కాబట్టి తెలుగు అనువాదం 2-3 లైన్లలో దాని సారాంశం ఉండేలాగా చాలా చాలా అద్భుతంగా చేద్దామని ఒక జీవితాశయం. అంచేత అట్లా నాకు ప్రబంధాలు అన్నీ ఇంచుమించు ముద్దుపళ్ళని, అదే నాకు నవ్వు వస్తుండేది. ఏమిటంటే బస్సులో పెడుతూ చదువుకుంటాం కదా, నేను ముద్దుపళ్ళని రాధికా సాంతనం చదువుతూ ఆ విజువల్ నాకు ఇప్పటికీ గుర్తు. ఎవడైనా వేరే అప్పుడు పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళం కదా, అది చదివేవాళ్ళు తక్కువ ఉంటారు. రాధికా, పైగా దానికి అప్పట్లో ఎంఎస్కో వాళ్ళు దాని మీనింగ్ ఏముండదు, పద్యమే. కాకపోతే జామకూర వెంకట కవి విజయ విలాసం, అవి దానిలో చమత్కారం, మనసు భద్రమయ్యే మనసు భద్రకు, ఇలాంటి చమత్కారాలు. జామకూర వెంకట కవి అంటే ఇప్పటికి కూడా నేను ఏమిటంటే తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా హీరోలు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు ఇలాంటి దత్తపదులు కవిత్వం గురించి చెప్తుంటే చాలా ఆశ్చర్యపోతుంటారు వాళ్ళు కూడా. నేను గత దశాబ్దంలో దాదాపు 25 దేశాలు వెళ్ళాను. నేను యాక్టర్గా వెళ్ళలేదు, రచయితగానే వెళ్ళాను. ముఖ్యంగా ఇంటరాక్షన్ సెషనే ఉంటుంది, అది ముఖాముఖి అని ఉంటుంది. అందులో వాడు సాహిత్యం గురించి, సినిమా గురించి, నాటకం గురించి, శివతత్వాలు ఇవి అడుగుతూ ఉంటారు. నేను బేసిక్గా నేను ఏమిటంటే తెలుగు భాష, తెలుగు కల్చర్, పద్యం, దాని యొక్క గొప్పతనం నెక్స్ట్ జనరేషన్కి ఇది నా కోరిక. దట్స్ వాట్ ఐఎమ్. అందుకనే దూర్జటి కాళహస్తి మహత్యాన్ని మళ్ళీ రాసావా? దూర్జటికి వేరు రీజన్ ఏమిటంటే కన్నప్ప కథ రాసింది. దూర్జటి కాళహస్తి, నేను యాక్చువల్గా మొన్న పొద్దున కాళహస్తిలోనే ఉన్నా. కాళహస్తి మహత్యం, దాశరథి శతకం, ఈ 2 శతకాల్లో మకుటాయం కదా, చాలా ఈజీగా కూడా ఉంటాయి, కొన్ని క్లిష్టంగా కూడా. నేను మొత్తం కంటతా పట్టా. ఏది కాళహస్తీశ్వర శతకం మొత్తం కంటతా పడుతున్న క్రమంలో ఒక పద్యం కొంచెం నలగలే, అంటే అది వివరంగా చెప్తే దాని అర్థం కాదు. అందుకని అదేం పద్యం అంటే, నీకున్మాంసము వాంఛయేని కరువా నీ చేత లేడుండగా, జోకైనట్టి కుఠారముండ అనలజ్యోతుండ నీరుండగా, పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షించక బొయచే, చేకుంటెంగిలి మాంసమిట్లు దగునా శ్రీ కాళహస్తీశ్వర. నాయనా, నీకు నిజంగా మాంసం తినాలని ఉంటే నీ చేతిలో లేడి ఉంటుంది, నటరాజ విగ్రహంలో లేడి ఉంటుంది. లేడి అంటే చంచలమైన మనస్సు, మనం దాన్ని పట్టుకుని బంధించేవాడు పశుపతి. నీ చేతిలో లేడుంది, కుఠారము త్రిశూలం ఉంది, పదునైంది, నిప్పు ఉంది, నీరుంది, బ్రహ్మకపాలం ఉంది. హాయిగా వండుకు తినొచ్చు కదా, తినకుండా వాడెవడో కోయవాడు, వాడు పైగా ఇంగిలి మాంసం, ఇంత దరిద్రం ఏమిటి అని ఏడుస్తాడు. ఇంత వివరంగా చెప్తే కానీ ఈ పద్యంలో మజా అర్థం కాదు. దాన్ని వ్యావహారికంగా ఎలా రాయాలంటే అని నాకు తోచి, మాంసమిష్టమైతే నీకు చేతిలోనే లేడి, నెత్తి మీద నీళ్లున్నాయి కంటిలోనే వేడి, మూడో కంటికి చెప్పక కడుపు నిండా మెక్క, మూడో కంటి వాడి చెప్తారు, మూడో కంటికి చెప్పక మెక్కరా, ఎంగిలి ముక్కలు ఎందుకు నీకిదేమి తిక్కరా. ఎప్పుడైతే ఈ 2 రాశానో అసలు మొత్తం కాళహస్తీశ్వర శతకం మొత్తం, మహత్యం మొత్తం రాస్తే బాగుంటుంది కదా అని గేయ కావ్యం రాశాను. కాళహస్తి మహత్యము, కన్నప్ప కథ. అది బాగుంది. అలాగే గంగా అవతరణం,
గంగావతరణం, శృంగార గంగావతరణం అని పేరు పెట్టి దానిలో శివుడికి గంగకి ప్రేమ కథ పెట్టి శృంగారాన్ని పెట్టడం. ఆయన నిజానికి ఆయన ప్రేమించి పెళ్లి చేసుకోవాలి, ఆవిడ నెత్తిని చచ్చినట్టు పెట్టుకోవాల్సి వచ్చింది కూడా పెట్టుకున్నాడు. ఆవిడ నిజంగా భార్య కాదు. అందుకని లవ్ స్టోరీ కూడా భ్రమ, లవ్ స్టోరీ కూడా ఆ గంగ భ్రమ అనేది ఒక చోట చెప్పారు. కళలు కరిగిపోతాయి. దానికి యాక్చువల్గా రీజన్ ఏమిటంటే కీరవాణి వాళ్ళ నాన్నగారు శివశక్తి దత్త గారు నాకు ఒక పుస్తకం పంపాడు. అదేమిటి, గగన గంగా అవతరణం. దాని మీద ఒక అద్భుతమైన బొమ్మ ఉంటుంది. అది కూడా ఆయనే వేశాడు. ఆయన బహుముఖీన విద్యలు ఉంటే ఆయన అనాలి. ఎందుకంటే ఆయన అద్భుతమైన పెయింటరు, గొప్ప కవి. ఈ గగన గంగావతరణం రాశాడు. అది 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 చదివాను నేను. చదివితే అందులో ముందు మాట చాలా బాగుంటుంది. నేను ఇది రాసి నాకు ఇష్టమైన కవి సమ్రాట్ విశ్వనాథ్ సత్యాన్ని గారికి వినిపించాను. ఆయన ఫస్ట్ విన్నాడు, ఆయన పెట్టేసి వెళ్ళిపోమన్నాడు. లేదు సార్ మీరు వినండి అన్నాను. సరే అందులో బాగా రాశాను అనుకున్నవేవో 2 చెప్పన్నాడు. అందులో కూడా సెట్ అయ్యారు. చదవడం ప్రారంభించాను. ఆపమని సౌజ్ఞ, మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించమని ఆజ్ఞ. మొత్తం చదివాను. ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకుని. ఇప్పటిదాకా గంగావతరణం చాలామంది రాశారు. వాల్మీకి, రామాయణి, పోతన అని అందరూ ఎవరు బాగా రాశారా అని ఎవరు చెప్పగలవారు? నేనే చూచాను. మొదటి ప్రైజ్ నాకే ఇచ్చుకున్నాను. నాకు మొదటి బహుమతి నాకే ఇచ్చుకున్నాను. కానీ వాళ్ళ నీది చూసిన తర్వాత నువ్వే అర్హుడు. కానీ లోపలికి వెళ్ళి రామాయణ కల్పవృక్షం నాటి వాళ్ళు పెట్టిన బట్టలు తీసుకొచ్చి నేను ఇచ్చారు. ఇది నేను థ్రిల్ అయిపోయి అది బాగా చదివి ఇది చాలా ప్రౌఢంగా ఉంది, అందుకని దాన్ని చాలా సరళంగా రాద్దామనే ఉద్దేశంతో మొదలెట్టాను. ఎంత అదృష్టం అంటే మొదలెట్టిన కొన్నాళ్ళకి నేను కాశీకి వెళ్ళాను ఇందిరా సినిమా కోసం. అందులో కొంత భాగం గంగ మీద పడవలో ప్రయాణం చేస్తూ గంగ గురించి రాశాను. పూర్తి కాలేదు అప్పటికి, బట్ వచ్చేయాల్సి వస్తుంది. అందుకని ఏం చేసామంటే మళ్ళీ రాసిన తర్వాత ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందో లేదో అని చెప్పి ఆ మధ్యలో సగమే తీసుకెళ్ళి పరమేశ్వరుడికి అంకితం ఇచ్చేసి ఇక్కడికి మళ్ళీ హైదరాబాద్ వచ్చాక కరెక్ట్గా శివరాత్రి నాడు అది పూర్తి చేశాను అన్నమాట. తర్వాత బాపు గారికి పంపించా. ఆయన ఒక బొమ్మ వేశాడు. కొన్నాళ్ళ తర్వాత ఆ బొమ్మ కరెక్ట్గా లేదేమోనండి, నేను ఇంకో బొమ్మ వేసి పంపిస్తాను అని 2వ బొమ్మ వేశాడు. అలా 2 సార్లు జరిగింది నాకు. ఆటగదరా శివాకి కూడా బొమ్మ వేశారు. అది నేను ప్రింట్ చేశాను. కొన్నాళ్ళ తర్వాత అందులో ఆటగదరా శివలో భూమిని తన్నినట్టు ఉంటుంది బొమ్మ. భూమిని ఇలా అది మరీ దూరంగా తన్నినట్టున్నాడు, కొంచెం దగ్గరికి తన్నా ఉంది అని మళ్ళీ ఒక బొమ్మే. బాపు గారు ఒక బొమ్మ వేయడమే గగనం అయ్యే రోజుల్లో నా 2 కావ్యాలకి 2 బొమ్మలు వేశాడు. అది నా అదృష్టం. నిజానికి గంగ శివుడిని ప్రేమించడం అనేది జానపద కథల్లో ఉంది. అదేమన్నా చదివేమో అని కూడా నా అనుమానం వచ్చింది నాకు. శివుడు గంగను వెతుక్కుంటూ ఏలూరు వెళ్తాడట. ఏలూరులో జాలేరు వారి వీధిలో గంగ ఉంటుందట. ఒక గొప్ప జానపద గీతం ఉంది దాని మీద. నేను నిజానికి అది నాకు సొంత అంటే గగన గంగావతరణం ఉంది కదా, దాన్ని బేస్ చేసుకునే నేను నా సొంత ఊహతోటి రాశాను. అది చాలా చోట్ల గానం కూడా చేశాను. అది గకార ప్రాస్తం ఉంటుంది. అదే గంగ కరుణాంతరంగ దివి నుండి దిగి వచ్చెను పాపము కడు గంగ, అంత గంగ గంగ గంగ. బాగుంది, చాలా మంచి. కన్నా గొప్ప సర్టిఫికేట్ ఎప్పుడైనా సార్ నేను రాసిన తీసుకెళ్ళి వేటూరు గారికి వినిపించేవాడిని. వేటూరు గారు చాలా పరవశం పొంది ఆయన ఆశీస్సులు ఇస్తుండేవాడు. నా అన్ని పుస్తకాలకి వేటూరు గారు ముందు మాట రాశారు. ఇంకొక సుగుణం ఏముందంటే నాకు నచ్చింది, దానిలో ఏది రాసినా దానికి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తావు. అక్నాలెడ్జ్ చేయడం మామూలుగా చేయరు. ఎవరు ఫలానా వాళ్ళది విన్నాను చూశాను కాబట్టి నాకు వచ్చింది అని చెప్పుకుంటే మన గొప్పతనం తగ్గిపోతుందని అనుకునే కవులు ఎక్కువ. అలాంటిది కాకుండా కానీ పరికిణిలో ఎందుకో ప్రతిదానికి కూడా సందర్భం కింద ఇచ్చావు మళ్ళీ. అది నాకు అట్లా అనిపించింది. అది కొత్తగా కూడా ఉందేమో అనిపించింది. ఎందుకంటే ఎవరు రాయరు అంటే ఏ ఇన్స్పిరేషన్ దేనివల్ల నేను ఇది రాయగలిగాను. సందర్భం తెలిస్తే ఇంకొంచెం ఎంజాయ్ చేస్తాను. అవును, నాకే అనిపించింది. ఎందుకంటే అందులో చాలా ఇంపార్టెంట్ నాకే ముచ్చటేసింది ఏమిటంటే సావిత్రి గురించి రాస్తూ సావిత్రి ఇన్సిడెంట్. నేను సావిత్రిని మహానటి, ఆవిడ చూడడం మనం అది ఎప్పుడో హైదరాబాద్ నాటకం మద్రాసు వెళ్ళాం,
రాళ్లపల్లి గారు వాళ్ళందరూ సామాన్ దింపుతున్నారు. అప్పటికి మాకు సిగరెట్లు అలవాటు. ఆ గురువు ముందు కాల్చకూడదని పక్కకు పరిగెత్తుకెళ్ళి ఓ 2 దమ్ములు కొడుతుంటే సావిత్రి సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లో నుంచి ఒక్కతే అట్లా సూట్ కేసు బయటకు దిగింది. నేను అలా స్టన్ అయిపోయి చూస్తున్నా. ఆవిడ అలా నడుచుకుంటే ఎవరో జనం వస్తారో తీసుకెళ్ళి ఎవ్వరు లేరు, ఒక్కతే. పోనీ ఒక్కతే అంటే గబగబా వెళ్ళి మన ఆవిడ సూట్ కేసు ఏమైనా మనం మోయొచ్చా, అసలు ఏమీ లేదు, స్పృహ లేదు. సావిత్రి అంతే అలా చూస్తూ 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 అలా ఆ వెలుగులోంచి అలా చీకట్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చాలా తక్కువ నేను ఒరి సావిత్రి గారు అంటే మేము అందరం పరిగెత్తుకెళ్ళాం. అప్పటికి ఆవిడ సినిమాటిక్గా మాయమైపోయింది. సో అది దాన్ని బేస్ చేసుకునే రాశాను కాబట్టి ఈ ఇన్సిడెంట్ రాస్తే బాగుంటుంది. ఇది రాశాక నాకు అన్నిటికీ రాద్దామన్నా అది ఒక సాంప్రదాయం చేసేసాను. ఇప్పుడు చాలామంది రాస్తున్నట్టున్నారు అట్లా. అది బాగుంది. ఇది అంటే రాయకపోయినా పర్వాలేదు అని గోపి గారు ముందు మాటలో అన్నారు, కానీ ఆ కింద రాయాల్సిన అవసరం లేదు, రాయాల్సిన లేదు, కానీ నాకెందుకు రాస్తే మజా నాకే అనిపించింది. ఇది అన్నిట్లోనూ కూడా నాటకాలంటే పాత్రోచిత భాష కోసం తెలంగాణ భాష వాడారు. తెలంగాణ యాస వాడడం చాలా ఎక్కువ, నీ రచనల్లో చాలా ఎక్కువ వాడుతాం. అంటే ఇక్కడ వాడివి కాబట్టి. మూసీ నది మీద రాసిన కవితలో కూడా తెలంగాణ వాక్యాలు ఉంటాయి. కవిత్వంలో వాక్యాలు మామూలుగా భాషలు ఉండవు. తెలంగాణ భాషలు చాలా మంది అప్పట్లో తెలంగాణ భాష అది ఇది కొట్లాడుతున్న దశలో వేళాకోళం చేస్తున్నారంటే, వేళాకోళం చేస్తున్నారంటే రాసేవాళ్ళకి రాయడం రాక, చెప్పేవాడికి చెప్పడం రాక, తీసేవాడికి దీని మీద అవగాహన లేక తప్ప ఎవడు ఇంకో భాషను వేళాకోళం చేయాలనుకోడు అని క్రమంలో నేను హీరోయిన్కి ఫస్ట్ టైం తెలంగాణ యాస పెట్టాను. మొండి మొగుడు పెంకిపెళ్ళం. యాక్చువల్గా సినిమా వైనాగేశ్వరరావు, కొమ్మనాపల్లి గణపతిరావు నన్ను హోటల్కి పిలిచి ఇట్లా శ్రీకాకుళం యాస పెడదాం అనుకుంటున్నాను, డైలాగ్ మీరు రాయాలి, కథ నాది అన్నాడు. నేను శ్రీకాకుళంలో నాకు ప్రవేశం లేదు, తెలంగాణ అయితే నేను రాయగలను. తెలంగాణలో అయితే కామెడీ వస్తుంది కదా, అన్ని సీన్లు విషాదమైన సీన్లు కూడా కామెడీగా వస్తాయి కదా అన్నాడు. అప్పుడు నాకు కొంచెం కోపం వచ్చింది. అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళ పిల్లలు తల్లి చచ్చిపోతే వాడు ఏడిస్తే నవ్వు వస్తుందా? అట్లా కాదు. ఎక్కడ ఏ భాష దాన్ని హౌ యూ ఎక్స్ప్రెస్ కరెక్ట్గా ఆ భాష కనుక వస్తే అని నేను కోర్టు సీన్ రాసి వినిపించాను. మన విజయశాంతి గారి దగ్గరికి వెళ్ళా. ఆవిడ కూడా అలాగే ఫీల్ అయింది. పర్లేదా అండి కామెడీ, అమ్మ ఇది పరిస్థితి అని. తర్వాత ఒక కావ్య భాష కింద అంటే కావ్య గౌరవం కల్పించినట్టే లెక్క. ఎందుకంటే హీరోయిన్ ఫస్ట్ టైం మొత్తం తెలంగాణ చాలా అద్భుతంగా మాట్లాడుతుంది. లాలు దర్వాజా పాట సూపర్ హిట్, సినిమా చాలా బ్రహ్మాండంగా ఆడింది. సో అది నాంది. అప్పటి నుంచి ఏమిటంటే ఒక గౌరవం భాషకి, తెలంగాణ యాసకి ఒక అదే ఉద్యమాలు ఏవి లేని కాలంలోనే తెలంగాణ భాషను చాలా బాగా వాడిన వాళ్ళు ముందు చెప్పుకోవాలి నీ పేరు. అందుకని నీ ప్రస్తావన తీసుకొచ్చింది. చాలా బాగా నేను తెలుగు గమ్మత్తు ఏమిటంటే నేను రాసిన తొలినాటిక గ్రహణం పట్టిన రాత్రి తెలంగాణలో రాశాను. అది మన రేడియోలో వేసాం. కాకపోతే ఏంటంటే దానికన్నా ముందు ఎండమూరు అది కుక్క రాశాం. అవును. అంటే అసలు దానికి వద్దాం. ఆట కథరా శివ అందరికీ ఇప్పుడు భరణ్ అంటే అది ముందు గుర్తుకొస్తుంది. అంటే ఈ భక్తి వైపు ఇటు వెళ్ళాలని ఎందుకు అనిపించింది? నువ్వే పాట రాసి నువ్వే పాడుతూ రికార్డు చేయాలి అని ఆలోచన ఎందుకు? మా ఇంట్లో ఆరంభం నుంచి శివారాధన ఉంది. అలా అని చెప్పి మేము విష్ణు ద్వేషులు ఏం కాదు. మా ఇంట్లో అన్నీ మేము తిరుపతి పెడతాం, అన్ని మా ఇంట్లో అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మా తమ్ముడి పేరు శ్రీనివాసు, శ్రీహరి. సో అభేదం మాకు. కాకపోతే ఏమిటంటే ఎప్పుడో చిన్నప్పుడు ఒక హరిదాస్ చెప్తుంటే, ఎన్ని పాపాలైనా చెయ్యి, ఏమైనా చెయ్యి, ఒకడు దొంగ పరిగెత్తుకు వెళ్తున్నాడు, వాడు వెనకాల రాజభట్లు పరిగెడుతున్నాడు, వాడు చెట్టు ఎక్కేశాడు, వాళ్ళు వెళ్ళిపోయారు, వాడు కిందకి దిగి సరే మామూలుగా వాడు జీవనం కొనసాగుతూ వాడు చచ్చిపోయాడు. తర్వాత యమభట్లు వాడిని పట్టుకుపోతున్నారు నరకానికి. అప్పుడు శివ పరివారం వచ్చి చచ్చి వీడిని అక్కడ కాదు శివాలయం ఇక్కడికి వెళ్ళాలి, కైలాసం అంట. అది పరమ దొంగ వీడు ఇదేమిటంటే వాడు ఆ రోజు ఎక్కిందేమో మారేడు చెట్టు, కింద శివలింగం ఉంది, వాడేమో ఉపవాసం చేశాడు, జాగరణ చేశాడు, వాడి కదలిక వల్ల మారేడు దళాలు పడ్డాయి. సో తెలిసినా తెలియకపోయినా శివారాధన చేస్తే ఇది ఫలితం. ఇది ఎందుకో చిన్నప్పుడు నాకు ఎక్కేసింది. అందుకని శివరాత్రి నాడు ఎలా ఉన్నా నేను ఆ రోజు ఉపవాసం చేసి ఇప్పటికి కూడా
ఆ ఒక్కరోజు మాత్రం ఉపవాసం చేసి చేస్తాం. ఇది ఇలా ట్రావెల్ అయ్యే క్రమంలో శబరిమలలో శిఖరం కూలిపోయి ఒక 200 మంది తెలుగు వాళ్ళు పోయారు. అప్పుడు ఒక విధమైన నిర్వేదంలోంచి అప్పుడే అభిషేకం చేసుకోవడానికి వెళ్తున్నాను. అప్పుడు నాకు అట్లా అలవోకగా శ్లోకత్వమాగత ఆటగదరా శివ ఆటగద కేశవ అని ఓ 2 లైన్లు వచ్చి అది బాగుందిరా ఇదని. అంటే క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం అని ఆదిశంకర్లు శివానంద లహర్లు. ఆ 2 లైన్ తర్వాత కొంతసేపటికి ఆటగదరా నీకు అమ్మ తోడు అనేది ఒక మకుటంలాగా. అమ్మ తోడు అంటే ఇక్కడ అమ్మవారి తోడు కాదు, అమ్మ తోడు అంటే 2 అర్థాలు. ఇక అక్కడి నుంచి ఒక 22 రోజుల పాటు తీవ్రమైన ఒక జ్వరంలాగా నేను పక్కనే పుస్తకం పెట్టుకుని పడుకునేవాడిని. గబుక్కున ఓరాత్రి వేళొస్తే రాయడానికి. మావిడికి చాలా భయం వేసేసింది. మెల్లిగా పిచ్చి ఎక్కుతుందేమో నేను, ఇది శివ పిచ్చి ఎక్కితే మంచిదే కదా అన్న. మొత్తానికి 22 రోజుల్లో 108 రాశాను. అంతకుముందే నేను గత ఏడాది నుంచి సంగీతం నేర్చుకుంటున్నాను వీణాపాణి గారి దగ్గర, మధ్యమావతి రాగం. సో ఇది మధ్యమావతి రాగంలో కుదిరింది. అంటే నేను ఇది కార్యకారణ సంబంధం ఏంటంటే ఆటగదరా శివ రాయడానికే నేను ఒక 2 ఏళ్ల నుంచి సంగీతం నేర్చుకున్నాను. ఇది రాసేసిన తర్వాత సంగీతం మానేసి. అవునా? తర్వాత కూడా పాటలు రాశారు కదా? రాశాను, కానీ అది ఆ పాత నాలెడ్జ్తోటే రాశా. నావి ఎక్కువ మధ్యమావతిలో ఉంటాయి అన్ని ఎక్కువ 90% మధ్యమావతి. ఆ రాగం 7 గంటలు ప్రాక్టీస్ చేస్తుండేవాడిని. అంటే ఇక్కడ కూర్చునేవాడిని హార్మోనియం వేసుకుని. షూటింగ్ లేదు అంటే షూటింగ్ లేకపోతే మధ్యాహ్నం లంచ్ దాకా, తర్వాత సాయంత్రం దాకా అట్లా తీవ్రంగా ఒక 6 నెలల పాటు మధ్యమావతి రాగాన్ని తాగేశాను అనమాట. అందుకని నాకు అది ఈజీగా అది అంచేత ఇది ఖచ్చితంగా ఆటగదరా శివ రాయడం కోసమే నేను సంగీతం, అందులో మధ్యమావతి రాగం. ఆ పాటల్లో కూడా తర్వాత రాసిన వేరే పాటల్లో కూడా ఈ హరిహరాద్వైతం అయితే కనిపిస్తుంది. శివుడితో మొదలెడతావు కానీ నీకు విష్ణు వచ్చేస్తాడు, మధ్యలో బాలకృష్ణుడు వచ్చేస్తాడు. అంటే అభేదం నాకు. అదే ఇప్పుడు మనకి ఇప్పుడే కొట్టుకు చస్తుంటే ఏకత్వం అంటే అందరూ కలిసి ఉండాలన్న దానికోసం మనం వాళ్ళందరూ ఇప్పుడు మద్భక్త శంకరద్వేషి మద్వేషి శంకరప్రియ యో ఉభౌ నరకం యాంతి యావశ్చంద దివాకరవు అని విష్ణు పురాణంలో ఉంది. నన్ను ప్రేమించేవాడు, శివుణ్ణి ద్వేషించేవాడు, శివుణ్ణి పూజించి నన్ను ద్వేషించేవాడు, ఇద్దరు నరకానికే పోతారు. అంటే దాని అర్థం స్ట్రాంగ్గా ఇద్దరు ఒకటే అని చెప్పడం. అది దానికోసం దెబ్బలాడుకోవడం మూర్ఖత్వం అన్నది. మీరు శివుడి గురించి రాసిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి, నువ్వు తప్ప. బాలకృష్ణుడి గురించి రాస్తారు కానీ బాలశివుడిని కూడా ఈ పాటల్లో అదే జోకొట్టి అదే మామూలుగా శివుడికి ఉండవు, శివుడికి అలాంటి లీలలు ఉండవు. అంటే నాకు అది తర్వాత తెలిసింది. నాకు ఏమిటంటే జోలు కాదు కానీ అక్క మహాదేవి రాసింది జోల కాదు. ఓ శివ నా శివ బజోర మా శివ, 3 కన్నులు మూసి బజోర మా శివ, సెగగొట్టి కన్నంత ఎర్రబారిందా, చనుబాలతో నేను చల్లబరి. తల్లి కాబట్టి ఈడికళ్ళు ఎర్ర అయిపోయాయి అనుకుంటుంది కానీ సెగ అక్కడ కొట్టాడని సంగతి. అట్లా చైల్డ్ సైకాలజీని తల్లిగా భావించుకుని మట్టి బొమ్మలనన్ని పగలగొట్టావా, అమ్మలక్కలు నిన్ను ఆడిపోసేరు, అదే ఆయువంతా నాది పోసుకో కన్నా, వాడు మృత్యుంజయుడు కదా, మృత్యుంజయుండవై వర్ధిల్లు నాన్న. అలా ఆ తర్వాత తెలిసింది నాకు అక్క మహాదేవి ఈ భావనతో నీకు తల్లి ఉంటే గనక ఈ చింపిరి జుట్టు ఉంచేదా. తెలుగు జానపద గీతం కూడా ఉంది దాని మీద. అలాగే అంటే నా తల్లి లేదు కాబట్టి ఇలా అడవులు పట్టిపోయాడు, పులి చర్మం వేసుకుంటాడు, సరైన బట్టలు వేసుకోడు, జుట్టు అంతా అలాగ అట్టలు కట్టాయి అనేది ఉంది. అంటే మనకు అన్నీ కలుస్తాయిలే, సాహిత్యాలన్నీ ఎక్కడొక్కడ కలుస్తాయి. అది శివజ్వాల. అదే మీ సటైర్ దేవుడి దగ్గర కూడా పోలేదు. రాముడిని నేను మొక్కుకుంటాను, నన్ను అగ్గిపాలు చెయ్యకు, నేను నువ్వు జానకి పతివే కానీ నన్ను అడవికి పంపించకు. అంతే
ఎవరితో ఇప్పుడు సటైర్ గుణం పోదు ఉంటున్నాను, అధిక్షేప గుణం పోదు ఉంటున్నాను. నాకు నిందాస్తుతి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒక క్రీడలా ఉంటుంది. అందుకని ఆ పదాన్ని ఎక్కువ నేను వాడాను. అదనమాట. ఇంకా ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు రాయడానికి ఒకటి మీ ప్రేరణ, ఒకటి రెండోది దానికి పని ఎట్లా చేసావు? ఎందుకంటే అంత సమాచార సేకరణ అది నిజంగా కొంచెం పిహెచ్డి పద్ధతిలో. అది బేసిక్గా ఏమిటంటే నాకు సంగీతం ఇష్టం. కొన్నాళ్ళు మన జానకి నరసింహారావు గారు గరిమెళ్ళ, ఆయన దగ్గర కొన్నాళ్ళు మృదంగం నేర్చుకున్నా. అది కొన్నాళ్ళు. అది తర్వాత బ్రహ్మానందం గారి దగ్గర వైలిన్ నేర్చుకున్నా. అదేదో నేను వాయిస్తుంటే రంపంతో పొట్టులాగా వచ్చేది. మనకు రాదురా. ఇంకా ఇప్పుడు నాకు ఒక తమాషా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేర్చుకుని ఉంటే దాని మీద అంత గౌరవం, అంత ప్రేమ ఉండేది కాదు. మధ్యలో వదిలేయడం వల్ల అది విపరీతమైన, నేను నేర్చుకోలేకపోయాను తపన ఉండడం వల్ల నేను సంగీతం వినడం అంటే ఇట్ హ్యాస్ గివన్ మీ గుడ్ ఇయర్ ఈ నేర్చుకోవడం వల్ల. అంచేత నేను త్యాగరాజ స్వామి అన్ని పాటలు రేడియోలో కూడా శృతి ఛానల్ అది పెట్టుకునేవాడిని. నీది నువ్వే ఇచ్చావు. అట్లా విని 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 హిందుస్థానీ సంగీతం మీద విపరీతమైన మోజు. ఈ క్రమంలో నేను ఒకసారి నాటక పరిషత్కి వెడితే చల్లా విజయలక్ష్మి ఆవిడ ఒక బుక్ ఉంది, మంచి పుస్తకం. అదేం పుస్తకం అంటే మన సంస్థానాలు సంగీత మంచి పుస్తకం. అది చదివా. అది చదివి దానికి సంబంధించి మళ్ళీ ఈయన రాశాడు కదా మన పినాకపాణి గారు, రజనీకాంతరావు గారు రెండు రాశారు కదా. ఆ రెండింటిని పక్కన పెట్టుకుని చదివి నేను డ్రామటైజ్ చేశాను. చాలా బ్రహ్మాండమైన రచన అది రచనగా కూడా ఒక విజువలైజ్ అంటే ఒక సినిమా తీస్తున్న ఫీలింగ్ రావాలి. సినిమా అలాగా ప్రతిదీ ఇలాగా అలా చేశాను. అంటే కొన్ని ఎలా అంటే నిమ్మకాయ మీద తల మీద నిమ్మకాయ పెట్టుకుని మొత్తం పంచరత్న కీర్తనలు వాయించాడు వీణ మీద. వాళ్ళందరూ సభ తెల్లారింది, అందరూ చప్పట్లు కొట్టి ఇచ్చారు. ఆయనకి కనకాభిషేకం అవన్నీ చేశాడు. ఆయన వెళ్తున్నాడు. ఇంటికి వచ్చేటప్పటికి వెనకాల ఒక ఎద్దు బండి నిండా, ఒక బండి నిండా నిమ్మకాయలు కూడా పంపాడు ఆయన. అప్పుడు ఆవిడ కాళ్ళకి నీళ్ళు ఇచ్చి ఆ బండి దగ్గరికి వెళ్ళి నిమ్మకాయ తీసుకొచ్చి ఏం తిప్పేసి అవతపడేసి అట్లా చిన్న చమత్కారాలతోటి విజువల్గా అది చాలా పాపులర్ అయ్యి దాదాపు 7 వర్షన్స్ 7 సార్లు ప్రింట్ అయింది. ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ అయింది. ఒక సంగీత విద్వాంసుడు నాకు ఉత్తరం రాస్తూ, ఈ వీణలో మా అమ్మాయి చాలా నిష్ణాతురాలు, కానీ నిమ్మకాయని తింపి పెట్టుకుని రాయడం అనేది అది నాకు అది టెక్నిక్ ఏమైనా ఉందా నాకేం తెలుసండి. ఆవిడ రాసింది మన చాలామంది నేను సంగీత విద్వాంసుని అనుకుంటున్నాను ఈ పుస్తకం రాశాక. కాదు అని సభాముఖంగా చెప్పాను. ముందు మాటలు కూడా చెప్పుకున్నావు అవన్నీ. కానీ దాంట్లో అన్నమయ్య రామదాసు మిస్ అయ్యారు కదా. అన్నమయ్య ఉన్నాడా? రామదాసు ఉన్నాడే. 52 మంది ఉన్నారా? నేను త్యాగరాజు జ్ఞాపకం ఉంది, కానీ 10 మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. కొంచెం మిగతా వాళ్ళందరూ చాలా తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. తెలియని వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎవరికి తెలియని వాళ్ళు. అంటే ఇలా పరిశోధన చేసిన వాళ్ళు తప్ప. కాబట్టి అందులో రాసిన పద్ధతి చాలా బాగుంది. అందులో రాసిన పద్ధతి అందువల్ల మన సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే అన్నిట్లోనూ ప్రయోగమే కదా. మరి కథలు కూడా ప్రయోగం ఏమో చేసి ఉండొచ్చు కదా. కథలు సినిమాగా తీసినవి కావు. లేదు, నేను కథలు రాశా. ఎలా అంటే ఎలకలు కొరికిన కథలను బుక్ ఉంది. అది నీకు రాలేదా? కథలు రాలే నాకు. కథలు రాయలేదా? అప్పుడు అంటే రాసిన కథలన్నీ ప్రైజులు వచ్చినవే. విశ్వోదయం అని ఇట్లా ఏవో. మొత్తానికి వెతికితే మన కళాలయ అక్కడికి వెళ్ళాను, శ్రీకాకుళం వెళ్తే ఆయన పంపాడు 12-13 కథలో. అది నేను ఎంఎస్ అని మా మిత్రుడు వాడికి ఇచ్చాను. కరెక్ట్గా చేసి ఏదో మ్యాన్స్క్రిప్ట్ని కొంచెం బాగా చేసి పెట్టరా అని. వాడు ఏడాది తర్వాత నాకు ఫోన్ చేసి, అన్నయ్య అది ఎలకల కొరికేసి అన్నయ్య నీ అమ్మండి. సరే యాసిస్ పట్టరా అంటే లక్కీగా ఎడ్జెసే కొరికాయి. అందుకని ఎలకలు కొరికిన కథలు అని 15 కథలు ఉన్నాయి అందులో. కథలు ఉన్నాయి. అందులో కూడా కొంచెం అబ్స్ట్రాక్ట్ స్టోరీస్. ఓండ్రా అనే ఒకటి, ఆవు ఒక క్రూర జంతువు మొదలైంది అక్కడే. ఈ గోగ్రహణ నాటకంలో కూడా మార్చారు కదా.
అసలు కథని మార్చి రాయడమే కదా గోగ్రహణంలో మొట్టమొదటి కథ కూడా. అంటే అంతే, మామూలుగా గోవు తిరిగి పులి దగ్గరికి వెళ్తుంది కదా, ఎలా వెళ్తాం యు ఆర్ మై ప్రాపర్టీ అని కొట్టడంతో చచ్చిపోయిన ఆవు ఉత్తర జన్మలో ఆడదై పుట్టింది. అది సాధారణంగా సబ్వర్షన్ అంటారు. అది కూడా చాలా నేర్పుగా చేసావు, కనిపించకుండా కనిపించకుండా. ఇప్పుడు ఇన్ని రాసావు కదా, నాటకం, సరే కవిత్వం, వచన కవిత్వం, గేయం, పాట, ఇవన్నీ రాసావు కదా. ఏది ఎక్కువగా మనసుకు పట్టి, స్క్రీన్ ప్లే అది కూడా సంభాషణ రచయిత, స్క్రీన్ ప్లే కూడా కలిపి అడుగుతున్నా, ఏది ఎక్కువగా నీ మనసుకు నచ్చిన ప్రక్రియ? నాకు కవిత్వమే ఇష్టం. కవిత్వం రాస్తున్నప్పుడు నన్ను నేను ఐ విల్ రియల్లీ ఎంజాయ్. అంటే సుందరం సంభాషణ రచయితగా నీకు చాలా పెద్ద కితాబులు ఇచ్చాడు కదా, చాలా బాగా రాస్తాడు. నాటకంలో సంభాషణలు రాస్తాడు, కానీ నాకు తక్కువ చిన్నగా ఇప్పుడు ఆటగద రాసి చిన్నవి చిన్న వాటిలో అందులో అంటే శివుని ఇప్పుడు అది అల్లుతున్న అది సాలిగూడు అల్లినప్పుడు శివుని శిరముపై శ్రీచక్రం అమరేను కదండి అనే ఒక భావన. జనరల్గా శ్రీచక్రం కింద ఉంటుంది. అంచేత నాకు చిన్న పదాలతోటి కవిత్వం రాయడం అంటే, నేను ఎప్పుడో చెప్పాను, తనికెళ్ళ భరణి కవి అని బోర్డు పెట్టుకోవడమే నాకు చాలా ఆనందం. నటుడు కూడా కాదా? బాగా ఇష్టం అంటే అది. అదే అందుకనే అడిగాను. అందుకనే అన్నిట్లో ఉన్న వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్, కొన్ని జాబ్ సాటిస్ఫాక్షన్. అంటే ఇప్పుడు మళ్ళీ సటైర్లు రాస్తే, అధిక్షేప రచనలు రాస్తే దాన్ని ఎవరైనా వేస్తారని వాతావరణం ఇప్పుడు ఉందనుకుంటున్నావా? ఇప్పుడు అంటే నేను ఇప్పుడు జీవితం మీద సెటైర్ వేస్తాను. అది మన పంజరంలో ఎలక పొలిటికల్గా రాజకీయ అధిక్షేప రచనలకు ఇప్పుడు ఎవరి మీద వేసినా ఏది ఎవరు కుక్కరోగాలు అంటే ధైర్యం ఉందా నీకు, న్యాయం వైపు నిలబడగలవా అని అడిగితే కొంచెం సైలెన్స్ వస్తుంది అక్కడ. అట్లాగా ఇప్పుడు ఏమిటంటే వ్యక్తిత్వం అంటే ఇది యాక్చువల్గా ఆత్మహత్యల మీద కథ నేను రాసే ఇది అనమాట. పంజరంలో ఎలక అనేది ఒక విచిత్రమైన కథ. ఒక మల్టీ మిలియనీర్ ఆత్మహత్య చేసుకోవడానికి వస్తాడు. ఒక మేధావి అంటే సరిగ్గా గుర్తింపు లేనివాడు, అలాగే ఒక మోడర్న్ మహిళ ఈ లివింగ్ టుగెదర్లో ఉండి ఫెయిల్ అయ్యి, సో ఈ ముగ్గురికి ఒక సొల్యూషన్ చెప్తాడు అక్కడ. హుళక్కి అనే ఒక మిస్టిక్ క్యారెక్టర్. హుళక్కి ఆ పేరు బాగుంది. అది ఆడు ఏం చెప్తాడు, ఆ తర్వాత దాన్ని ఎట్లా అనేది నాటకం. సో ప్రతివాడు ఒక పంజరంలో ఉన్నాడు ఎలకలాగా. ఇది నా మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ ఇన్ చైన్స్ అంటూ ప్రతి వ్యక్తి గొప్పగా ఉన్నాడు అనుకుంటున్నాం, కాదు, దరిద్రంగా ఉన్నాడు, అది కూడా పంజరంలో ఉన్నాడు. ఫిలసాఫికల్ టచ్ వచ్చింది దానికి, అందుకే దాని వచ్చింది. అంతెందుకు ఒక చిన్న డైలాగులో కూడా ఫిలసాఫికల్ టచ్. చెల్చెల్ గుర్రంలో చాలా చిన్నదానిలో నాకు ఒకప్పుడు పెద్ద ఫ్యాక్టరీ ఉండేది, ఇప్పుడు లేదు, భార్య ఉండేది, ఇప్పుడు లేదు. అవును, అసలు ఆ రెండు వాక్యాల్లో మొత్తం మద్యపానం వల్ల జరిగే అరిష్టం మొత్తం వచ్చేసింది అక్కడ. అట్లా చిన్న మాటల్లో చెప్పడం నాటకంలో కూడా చేశాను. అది అందుకని కవితకు నీ శైలి సూట్ అవుతుంది కూడా. అంటే చిన్న మాటల్లో ఎక్కువ అర్థం చెప్పడం, అల్పాక్షరంలో అనల్పార్థ రచన అని పాల్గొరికి అన్నట్టు దానికి కూడా తగిన శైలి, ఆలోచన విధానం నీకుంది. నువ్వు ఇంకా ఇలాగే చాలా రాయాలని నేను కోరుకుంటున్నా. నటించడం సరే, ఇందాక చెప్పినట్టు రాయాలని నా కోరిక. ఇప్పుడు రాస్తున్నందుకు చాలా ఆనందం. మళ్ళీ నాటకం రాసామన్నది ఇప్పుడే తెలిసింది. నేను చాలా నా జీవితంలో మ్యాగ్నమోపస్ ఒకటి రాశాను. అదేమిటంటే వనవాసం. ఇది సినిమాకి రాముడు, సీత, లక్ష్మణుడు అయోధ్య ఓ రాత్రి వేళ అందరూ పడుకుండగా బయలుదేరి వెళ్ళి అడవిలో 13 ఏళ్ల పాటు వర్షాకాలం ఏం చేసి ఉంటారు, ఎండాకాలం ఏం చేసి, శీతాకాలం ఏం చేసి ఉంటారు, ఏ విచిత్రాలు చూసి ఉంటారు. 13 ఏళ్ల పాటు. అది చాలా తక్కువ ఉంటుంది రామాయణంలో. అది ఒక కల్ప అంటే రామాయణమే చెప్తూ అందులో సీతను ఎత్తుకుపోవడం వరకు ఒక కథ తయారు చేసి పెట్టుకున్నాను, స్క్రిప్ట్. అంటే రెడీ టు షూట్ అనమాట. చాలా మంచి ఆలోచన. వనవాసం. అవును, వనవాసం మీద ఏమి ఉండదు, పెద్దగా ఉండదు. ఎక్కడో మధ్యలో అనసూయని కలుస్తారు. విరాధుడనే ఒక రాక్షసుడు వస్తాడు. ఆ తర్వాత శూర్పణ. 13 ఏళ్ల పాటు అరణ్యంలో వాళ్ళు ఎన్ని వింతలు, విశేషాలు, అద్భుతాలు
ఆశ్చర్యాలు చూసుంటారో కదా. ఇది భారీ చెప్పాక మ్యాగ్నమ్ ఆపస్. నా జీవితంలో నెక్స్ట్ జనరేషన్కి అంటే నువ్వే భరణిగా సినిమా తీయాలని, నువ్వే తీయ నేనే డైరెక్ట్ చేయాలని. అది నెక్స్ట్ జనరేషన్కి మొత్తం యావత్ భారత్, యావత్ గ్లోబ్కి, ఎందుకంటే ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కదా. సో అది హిందీలో చేయాలని, ఎందుకంటే అందరికీ తక్కువ సంభాషణలు ఉంటాయి. బట్ వనవాసం నా జీవిత పరమార్థం అని నేను అనుకుంటున్నాను. మంచి వాక్యంతో ముగించాం. అన్ని రకాలుగా జనరల్గా శివభక్తులందరూ శ్లేషతో సహా వనవాసం జీవిత పరమార్థం అనడం, శ్లేషతో సహా. విశ్వనాథ సత్యనారాయణ గారు శివభక్తుడు, కల్పవృక్షం రాశాడు. ఇట్లాగా తమాషా ఎక్కువ మంది శివభక్తులు రామాయణంతో అదేమిటి తమాషా. అవును, పోతన శివభక్తుడే, తిక్కన మొదటి శివభక్తుడే. ఆయనేమో మహాభారతం రాశాడు, ఈయనేమో భాగవతం రాశాడు. కాబట్టి ఇది బాగుంది. అసలు ఆ వాక్యమే చాలా బాగుంది, వనవాసం పరమార్థం అన్నది. అందులోని శ్లేషతో సహా చాలా బాగుంది. కాబట్టి అన్ని ఆశ్రమాలు కలగలిపి చిట్ట చివరి చెప్పేసావు. కాబట్టి చాలా బాగా వివరంగా అన్ని విషయాలు చెప్పావు నీ సాహిత్య జీవితం గురించి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.